హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. వెల్కమ్ టు మై షో. మన గెస్ట్గా ఇప్పుడు ప్రముఖ దర్శకులు చంద్రమహేష్ గారు ఉన్నారు. ప్రేయసి రావే, అయోధ్య రామయ్య లాంటి సినిమాలతో ఒక మంచి దర్శకుడిగా గుర్తింపు పొందిన దర్శకులు ఆయన ఈ మధ్య పిఠాపురంలో ఉంటూ పిఠాపురంలో అలా మొదలైందనే సినిమా కూడా తీస్తూ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి సినిమా విశేషాలు, అలాగే పిఠాపురంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నేను యాక్చువల్గా సినిమా దర్శకులు, మీరు అయినా కూడా రాజకీయాలు అన్నాను. అంటే మీరు అక్కడ ఎక్కువ తిరిగారు కాబట్టి దానికోసం కూడా మాట్లాడతాను. అదే తిరిగాను, ప్రచారంలో కూడా తిరిగాను, జనసేన ప్రచారం కూడా ఎలక్షన్ టైంలో ఒక 10 రోజులు క్యాంపింగ్ చేశాను. ఓకే సార్, ముందుగా యాక్చువల్గా మీరు కాకినాడ పిఠాపురం అంటే అక్కడ పుట్టి పెరిగారు. మీరు కాకినాడ వాసి నాకు తెలుసు. తర్వాత ఇక్కడ వచ్చి స్ట్రగుల్ అయ్యి ఒక డైరెక్టర్గా మీదంటూ ఒక ముద్రని సాధించారు, ఒక ఇమేజ్ సాధించారు. సో సక్సెస్లు తీశారు. తర్వాత రకరకాల ఫెయిల్యూర్స్ అంటే అపజయాలు కూడా ఎదురయ్యాయి. మళ్ళీ రీగైన్ అవ్వడానికి సినిమాలు చేస్తూ ఉన్నారు, ఆ జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. పిఠాపురంలో అలా మొదలైందని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడం వలన ఆ పేరు పెడితే అంటే సినిమాకు ఒక క్రేజ్ వస్తుంది అన్న దాంతోనా ఏంటి? అంటే నేను పుట్టి పెరిగింది తిరిగింది అంతా అక్కడ పిఠాపురం అండి. ఓకే. నేను నా 10th ఎగ్జామ్స్ రాసింది కూడా పిఠాపురంలోనే రాశాను ఎగ్జామ్స్. నా ఫ్రెండ్స్ అంతా ఎక్కువ పిఠాపురంలో ఉంటారు. ఓకే. నా ఫ్రెండ్స్ ఒకసారి మాటల్లో అన్నారు, ఏదో సినిమా పేర్లు వస్తున్నాయి కదా, ఆ మధ్య అనంతపురం ఒక సినిమా పేరు వచ్చింది, ఇంకోటి ఏదో పేరు వచ్చింది, రేణుగుంట అని వచ్చింది, అలా మన పిఠాపురం పెట్టి సినిమా చేయొచ్చు కదా నువ్వు అన్నారు. ఓకే. సరే, అది మైండ్లో ఉందండి. అనుకోకుండా అప్పుడు నేను ఒక కథ చేయడం, ఆ కథకి టైటిల్ ఏం పెట్టుకుందాం అనుకునేటప్పటికి పిఠాపురం అనేది ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది. మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆయన అక్కడి నుంచి పోటీ చేయడం, టోటల్గా ఆ పార్టీకి 100% స్ట్రైక్ రేట్ రావడం. అంటే ఈ ప్రపంచంలో ఏ పార్టీకి రాలేదు కానీ అలాగా. అంటే యాక్చువల్గా హెడ్ ఏంటంటే ఎవరైతే హెడ్ పిఠాపురం నుంచి పోటీ చేశాడో అదే హెడ్ అవుతుంది పార్టీకి కూడా. అంటే బాగుంటుంది. ఆ టైటిల్ కూడా మంచి వైబ్రేషన్ ఉంటుంది. పిఠాపురం అన్న ఊరే ఒక చాలా పవర్ఫుల్ ఊరండి, అద్భుతమైన ఇది, ఒక శక్తిపీఠం ఉందండి. దత్తాత్రేయుడు అక్కడండి, శ్రీపాద కూడా అక్కడండి. అలాగా మహానుభావులు అంతా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఉన్న ఊరండి అది. ఆ అంచేత సినిమాకి నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత ఒక సినిమా చేస్తున్నప్పుడు కొంచెం స్ట్రైకింగ్ కింద ఉండాలి టైటిల్ అని చెప్పేసి ఈ టైటిల్ పెట్టాను. సరే, అక్కడ సినిమా మొదలుపెట్టినప్పుడు అంటే యాక్చువల్గా పిఠాపురంలో అలా మొదలైందని ఈ సినిమా మొదలుపెట్టేటప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అంటే ఆయనతో ఎప్పుడైనా షేరింగ్ ఆఫ్ థాట్స్ లాగా అలాగా కలవడం ఏమైనా జరిగిందా? అలాంటి అంటే ఇదైనా జరిగిందా? లేదండి. ఏం చేద్దంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చాడు మాట, నేను పిఠాపురంలో షూటింగ్ చేయాలి అనుకున్నప్పుడు నేను వచ్చి లొకేషన్ చూసుకుని అన్నీ సెట్ చేసుకున్న టైంలో ఆయన మా పిఠాపురం ఏరియా చాలా బాగుంటుంది, ఈస్ట్ గోదావరి ఏరియా లొకేషన్ చాలా బాగుంటాయి, ఇక్కడ షూటింగ్ చేయండి, ఇక్కడ అందరూ కోఆపరేట్ చేస్తారు. ఆయన స్టేట్మెంట్ కూడా వచ్చింది మన టైంలోను. ఆయన స్టేట్మెంట్ రావడం ముందే షూటింగ్ స్టార్ట్ చేశాను. ఓకే. చేశానంటే తర్వాత ఈ సినిమా జరుగుతుంది అన్న విషయం ఆయనకు తెలుసండి. అంటే ఆయన ఉంటున్న ఊర్లోనే ఎక్కువ షూటింగ్ చేసామండి. చేబురల్ గ్రామంలో ఉంటాడు ఆయన పిఠాపురంలో వచ్చినప్పుడు. అక్కడ ఆ ఊర్లో దాదాపు 15 రోజులు షూటింగ్ అక్కడండి. పిఠాపురం సరౌండింగ్స్, పిఠాపురం చుట్టుపక్కల 15 రోజులు 30 రోజులు ఇంకా అక్కడే షూటింగ్ చేశాను. తెలుసు ఆయనకి ఈ సినిమా గురించి తెలుసు, బట్ నేను ఎప్పుడు కూడా ఆయన్ని కలవలేదండి. ఓకే. అంటే ఆయన వరకు అంటే పిఠాపురం ఊరితోనే అంటే ఆయన కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో ఆ పేరుతోని ఒక సినిమా వస్తుందని ఆయన వరకు వెళ్ళిందా? అంటే ఇంకెవరైనా చెప్పినా అంటే అదేమైనా మీకేం తెలుసా? తెలుసండి. అంటే ఆయన వరకు వెళ్ళిందనేసి ఆ లోకల్ పార్టీ లీడర్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఒకరోజు ఆయనతో చెప్పడం కూడా జరిగిందండి. ఇక్కడ మన ఊర్లో షూటింగ్ జరిగింది సార్, పలానా డైరెక్టర్ చంద్రమహేష్ డైరెక్టర్, ప్రేయసి రావే సినిమా డైరెక్టర్, అంటే ఒక మంచి ప్రేయసి రావే డైరెక్టర్ అంటే అనగానే ఆయన తెలుసు నేను ఏంటంది, ఇక్కడ షూటింగ్ చేశారు సార్ అంటే ఆయన అలాగా వెరీ గుడ్ అనేసి అందరినీ కూడా ఇటువంటి సినిమా వాళ్ళు ఎవరైనా షూటింగ్ వస్తే మీరు కూడా సహకరించండి అని చెప్పారు. అది వాళ్ళు చెప్పినమాట. ఆ తర్వాత రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారు కలిసారు. ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసారు. కలిసిన సందర్భంలో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారట, ఇలా మీ పిఠాపురంలో షూటింగ్ చేసాం, దాదాపు 10-15 రోజులు అక్కడ ఉన్నాను నేను, చాలా బాగున్నాయి లొకేషన్స్, త్వరలో నా సినిమా రిలీజు, ఆ సినిమాలో మిమ్మల్ని హైలైట్ చేసే సీన్ ఒకటి ఉంటుంది, సూపర్ సీన్ ఒకటి ఉంటుంది, ఆ డైరెక్టర్కి మీరంటే బాగా ఇష్టం అని చెప్తే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ విషయం నాకు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. ఓకే.
రాజేంద్ర ప్రసాద్ గారు మీ దాంట్లో కీలకమైన పాత్ర కదండి. చాలా మంచి కథ ప్లే చేశారు. చాలా మంచి క్యారెక్టర్. సార్ మీరు పిఠాపురంలో పుట్టి పెరిగానన్నారు, అంటే కాకినాడ అయినా కూడా పక్కనే రెండు జాయింట్ గా ఉంటాయి, పక్క పక్కనే, అంటే నేను 10 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. కాకినాడ అంటే మా ఫాదర్ మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, అంటే చుట్టుపక్కల తిరుగుతుంటే వాళ్ళకి. తర్వాత కత్తిపూడి కూడా అండి, ఎక్కువ స్టేయింగ్ ఉంది కూడా కత్తిపూడి అండి, పిఠాపురం పక్కనే. సరే, అప్పుడు పిఠాపురం ఇప్పుడు పిఠాపురం చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే పిఠాపురం అన్నది ప్రాముఖ్యత ఉన్న ప్లేస్ అండి. నా చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు ఎలాగ ఉంది ఏంటంటే. పిఠాపురం బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు, ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే, ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారి తర్వాత చూసుకుంటే పిఠాపురం ఒక అందంగా తయారైందండి ఊరు. ఒక అందమైన రోడ్లు, అంటే నేను పిఠాపురం నుంచి సామర్లకోట వెళ్ళే రోడ్డు ఒకటి ఉంటుందండి. నా చిన్నప్పుడు ఎలాగుందో గతుకులు రోడ్డు ఎలా ఉందో, మొన్న నేను షూటింగ్ చేసినప్పుడు కూడా అలాగే ఉందండి. ఈ మధ్య రోడ్డు వేసారు రోడ్డు. మేము మనం షూటింగ్ చేస్తున్నప్పుడు పిఠాపురం నుంచి పెద్దాపురం వెళ్ళాలండి, చాలా ఇబ్బంది పడ్డా ఉండే రోడ్డు. ఇంత దారుణంగా ఉండి ఏందా ఏంటని నేను మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు చాలా అందంగా, అలాగే రోడ్లు చాలా బాగున్నాయండి. సిటీకి పిఠాపురం అనేది ఒక అందంగా, ఒక అందమైన టౌన్ కింద కనపడుతుందండి. ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదరంతో ఉండేదండి, ఇప్పుడు అలాగే చెత్త చెదరం లేదు, ఒక నీట్నెస్ ఉందండి పిఠాపురం ఊరు. అలాగే చుట్టుపక్కల ఊర్లకి కనెక్టింగ్ రోడ్లు కూడా బాగున్నాయండి. యాక్చువల్గా రోడ్డు అంటే నాకు గుర్తొచ్చింది, సామలకోట రోడ్డు కూడా కొత్తగా వేశారు, చూశాను నేను మొన్న వెళ్ళినప్పుడు. అట్ ద సేమ్ టైం పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్ళే రోడ్డు అది కూడా బాగా చేశారు. అవునండి, అదే చెప్తున్నాను, పిఠాపురం నుంచి చుట్టుపక్కల ఉన్న కనెక్టింగ్ ఊర్లకి అన్నిట్లు కూడా రోడ్లు బ్రహ్మాండంగా పడ్డాయండి. అది నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. అది ఒక అంటే ఒకప్పుడు అనుకుంటుండేవాడిని, చాలామంది మినిస్టర్లు వస్తున్నారు, చాలామంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, అంతా వస్తున్నారు, కానీ ఈ రోడ్లు బాగుపడతలేదు, ఇక్కడ ఎమ్మెల్యేలు అడగట్లేదా, మాట్లాడట్లేదు, ఈ ఎమ్మెల్యేలు వాల్యూ ఇవ్వట్లేదా అనుకుంటుండేవాడిని అండి. బట్ ఆయన ఆధ్వర్యంలో చాలా నీట్గా తయారైంది పిఠాపురం. ఓకే, అది ఈ మధ్య కొంచెం అంటే గ్రోత్ కూడా బాగుంది కదండి, అక్కడ హోటల్స్ రావడం ఇలాంటివన్నీ మధ్య గమనించాను. అలాంటివన్నీ అంటే పిఠాపురంలో ఈయన జనసేన పార్టీ అనే ఆవిర్భావం సభ అని పెట్టిన దగ్గర నుంచి, పిఠాపురంలో నుంచి ఈయన పోటీ చేస్తున్నారు అన్న దగ్గర నుంచి ఆటోమేటిక్గా పిఠాపురంలో రేట్లు పెరిగిపోయింది. ఓకే, నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు అడుగుతుండు అనమాట, ఎంత ఊర్లో ఎకరం ఎంత ఉందని అడిగితే ఒక రేట్ చెప్పాడండి. తర్వాత నేను 3 months తర్వాత అడిగితే దానికి 3 రెట్లు చెప్పాడండి రేటు. ఎంత ఉంది సార్ ఇప్పుడు అప్రాక్సిమేట్గా? ఇప్పుడు ఎంత కోట్లలో ఉంటుంది, లక్షల్లో ఉండేది కోట్లకి వెళ్ళిపోయిందండి, కోట్లకి వెళ్ళిపోయింది. అలా బిజినెస్ కూడా అలా పెరిగిపోయిందండి. ఒక రోడ్డు మీద టిఫిన్లు అమ్ముకునేవాడిని, వాడిని అడిగా ఒకరోజు మేము ప్రచారంకి వెళ్ళిన టైంలో, నువ్వు ఎంత అమ్ముతావు ఏంటి నీ పొజిషన్ ఏంటంటే, రోజుకి 1000 రూపాయలు సంపాదించుకుంటానంటే దీని మీద అన్నాడు. మొన్నటి వరకు అలా ఉండేదండి. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి, ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అన్న దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచో నాయకులు వస్తున్నారు సార్. ఇక్కడ ఒక పెద్ద పార్టీ ఆఫీస్ అయిపోయింది, ఒక పండగ తీర్థం కింద అయిపోయింది సార్ పిఠాపురం. రోజుకు 10,000 సంపాదిస్తున్నాం సార్. రోజుకు 10,000 అంటే 10 times పెరిగిందండి బిజినెస్. అంటే నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నాడు ఒక రోడ్డు మీద ఒక ఇడ్లీ బండి పెట్టుకునే వాళ్ళు. బా గ్రేట్. కానీ నిజంగా అండి, అంటే యాక్చువల్గా పిఠాపురం అనగానే యాక్చువల్గా శక్తిపీఠం అన్ని చాలామంది దైవికంగా ఉండే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలనుకుంటారు. పురోహితిక దేవి అమ్మవారిని చూడాలనుకుంటారు, కుకుటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలనుకుంటారు, దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవాలనుకుంటారు. అలాంటిది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని కానీ అప్పటికే ప్రపంచవ్యాప్తంగా పిఠాపురంకి ఒక దైవికమైన ఒక డివోషనల్ ప్లేస్గా ఉంది. అలాంటిది ఇప్పుడు పిఠాపురం అంటే తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. అదే చెప్తున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకముందు పిఠాపురానికి 2 బస్సులు వచ్చేయండి. అంటే ఇది టూరిస్ట్ బస్సులు అండి, గుళ్ళు చూడడానికండి, అమ్మవారి టెంపుల్ చూడడానికి, స్వామివారి టెంపుల్ చూడడానికి, దత్తాత్రేయ టెంపుల్ చూడడానికి, శ్రీపాదరావు టెంపుల్ చూడడానికి, ఈ టెంపుల్ చూడడం కోసం రోజుకి మహా అయితే ఒక 2 బస్సులు వచ్చేవారు. ఎక్కడి నుంచి, ఈ మహారాష్ట్ర నుంచి కానీ, చుట్టుపక్కల నుంచి మాట, హైదరాబాద్ నుంచి కానీ ఎవరైనా సరే. ఇప్పుడు దాదాపు 15-20 బస్సులు వస్తున్నాయండి రోజుకి. తర్వాత రెండోది ఏంటంటే రూమ్స్ అండి. ఇప్పుడు మీరు వెళ్తే శ్రీపాద శ్రీవల్లభ వారు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తే మీకు కాశీ వెళ్ళినట్టు ఉంటుందండి. అంటే అన్ని నార్త్ బోర్డులు హిందీలో రాస్తుంటాయి, చిన్న రూములు అద్దెకి ఇవ్వబడిన అనేసి మొత్తం అంతా బిజీగా ఉండి, ఎంత బిజీ అంటే నేను ఆశ్చర్యపోయాను. నేను 2007లో మాటండి, నేను పారాయణం చేయాలి అనేసి నేను ఒక 1 week అక్కడే ఉండి పారాయణ చేశాను. ఓకే, అప్పుడు నేను ఆ శ్రీపాదుల వారి టెంపుల్కి వచ్చిన పారాయణ చేస్తే నాకు ఎవరో ఒక ఆయన చెప్పాడు, అక్కడే ఉన్నారంటే,
నేను పొద్దున్న సాయంత్రం కూడా ఒకళ్ళు ఇద్దరు కానీ వచ్చేవారు కాదండి టెంపుల్ కానీ, తెలియదు ఎవరికి. నన్ను చాలామంది నా ఫ్రెండ్స్ అదేంట్రా ఇక్కడ ఉన్నావు ఏంటి, ఇక్కడ రూమ్ తీసుకున్నావు ఏంటి నువ్వు, ఇక్కడ ఇది ఎవరికి తెలియదు, చిన్న ఇల్లు కదా అన్నారు. కాదు ఒక ఆయన చెప్పాడు ఇక్కడ అని. అది నేను ఇప్పుడు వెళ్తే అండి అసలు నేను ఆ రోడ్లోకి వెళ్ళడానికి ½ అవర్ పట్టిందండి. అంత పెద్ద టెంపుల్ అయిపోయింది, అంత రష్ అయిపోయింది. టెంపుల్ విస్తరించేయడం లేదండి, సందులో చిన్న సాయిగా ఉంటుందండి, అంత బిజీ అయిపోయిందండి. అలాగా ఆ టెంపుల్ కానీ, శ్రీపాద మెయిన్ దత్తాత్రేయ టెంపుల్ కానీ, అమ్మవారి టెంపుల్ కానీ చాలా నీట్గా అందంగా చాలా బాగున్నాయండి. నేను ఎక్కువ వెళ్తూ ఉంటానండి అటువైపు. యాక్చువల్గా ఆ మధ్య నేను ఒక స్టోరీ చేశాను పురుహూతిక అమ్మవారి మీద, తర్వాత కుకుటేశ్వర స్వామి వారి టెంపుల్ మీద. ఆ రోజు మన సినిమా డైరెక్టర్లు కొట్టాల శివ గారు, హరిశంకర్ గారు, సానా బుచ్చిబాబు అంటే అక్కడ కాబట్టి వాళ్ళ అత్తగారు ఈ ఊరు అది పిఠాపురం అనగానే ఆయన వీళ్ళందరూ కలిసి వచ్చారు. ఆ టెంపుల్ చైర్మన్ చెప్పారు నాకు, మీ డైరెక్టర్లు అందరూ వస్తున్నారండి అంటే. ఆ రోజు నేను ఉన్నాను వాళ్ళ కోసం, చాలాసేపు మాట్లాడుకోవడం ఇవన్నీ జరిగాయి. సో ఇట్స్ డివోషనల్ ప్లేస్గా, అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత నిజంగా పిఠాపురం అనేది ఒక అద్భుతమైన ఇదిగా వచ్చింది. అలాగే సార్ అక్కడ పిఠాపురం అంటే గోదావరి జిల్లాలు అంటే రాజకీయపరమైన ఐ మీన్ ఏమంటారు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది రాజకీయ పరంగా. సో మీరు జనసేనకి సంబంధించి యాక్చువల్గా ప్రచారంలో కూడా తిరిగారన్నారు కదండి. మీరు ఎదుర్కొన్న సంఘటనలు, లేకపోతే మీకు ఎదురైన సంఘటనలు, లేకపోతే మీరు చూసిన సంఘటనలు రాజకీయానికి సంబంధించి అక్కడ ప్రజల్లో ఏమనుకుంటున్నారు ఏంటి, ఇలాంటివి ఏమైనా చెప్పగలరా? చెప్పచ్చండి. అది అక్కడ ఏంటంటే అండి, పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఈగో ఫీలింగ్స్ ఎక్కువ అండి. ఓకే, నేను చూసిన, అంటే నేను ఓపెన్గా మాట్లాడతాను ఈ విషయంలోనూ. ఇప్పుడు జనసేన పార్టీ తీసుకుంటే ఆ పార్టీలో ఒకే ఊర్లో 3 వర్గాలు ఉంటాయండి. ఓకే, అదే సుబ్బారావు వర్గం ఉంటుంది, ఇంకో రామారావు వర్గం, లేదా వెంకటరావు వర్గం, ఏంటో తెలీదు. ఈ వర్గం మళ్ళీ ఈ వర్గం వాళ్ళు ఆ వర్గం దగ్గరికి వెళ్ళరు, ఆ వర్గం ఇక్కడికి వెళ్ళరు. అది నాకు నచ్చలేదండి. అది ఇప్పుడు ఒకే పార్టీ అన్నప్పుడు, ఒకే జెండా ఉన్నప్పుడు ఒకే జెండా మొయ్యాలి. ఆ ఈగో ఫీలింగ్స్ అండి. ఏంటంటే వాడికి కొంపదీసి పదవి ఇచ్చేస్తారేమో, వాడికి పదవి రాకుండా ఉండాలని చెప్పి వాడి గురించి బ్యాడ్గా చెప్తుంటారు. ఇంకో ఇలాగండి, అంటే ఒక పీతల మంది అండి, ఒక పీత పైకి వెళ్తుంది అనుకోండి, మిగతా పీత ఇంకో పీత గంపల పీత పైకి వెళ్తుంటే ఇంకో పీత లాగుద్ది చూసారా, సేమ్ అండి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో. అంటే నేను చూసింది ఈ మధ్యకాలంలో వచ్చేదంటే, పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు నాయకులు ఎంతోమంది రావాలండి. అక్కడ నాయకులు పుట్టాలంటే చైర్మన్ పదవులని, కార్పొరేషన్ పదవులని, చాలా పదవులు ఉంటాయి కదా సార్, రావాలండి. లేదే అసలు, అంటే ఆడిగిస్తే ఇడు అడుగుతాడు, ఇడిగిస్తే ఆడు అడుగుతాడు. ఇదంటే అర్థం కాలేదండి అసలు. అది దానివల్ల అక్కడ మరి ఆయన దృష్టిలో ఏముందో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో, నా దృష్టిలో అయితే పాప ఆయన ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో చేస్తున్నాడు. అది చేస్తుంది జనంలోకి వెళ్ళట్లేదండి. ఓకే, జనంలోకి వెళ్ళట్లేదండి. నేను షూటింగ్ చేస్తున్న టైంలో కానీ, రీసెంట్గా కూడా వెళ్ళినప్పుడు కూడా చాలామంది అదే అడిగారు, ఏమో మీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి మీ రోడ్లు చాలా బాగున్నాయి, మీకు అది బాగుంది, ఇది బాగుంది అంటే, బాగున్నాయి. మా పదవులు ఏమి ఇచ్చాడు, ఎవరికి వచ్చే పదవులు ఏంటి, పదవులు లేవు కదా, రోడ్లు వేస్తే సరిపోద్ది. మాకు నాయకుడిగా మాకు గుర్తింపు ఉండాలి కదా, మాకు గుర్తింపు లేదు కదా. గుర్తింపు ఉండాలంటే ఊర్లోనే 3 గుంపట్లు. నేను అదే అన్న, మీ ఊర్లోనే 3 గుంపలు, ప్రతి ఊర్లోనే ఇదే గోల కదా, ప్రతి ఊర్లో కుంపట్లు పెట్టుకుంటున్నారు. మీరంతా ఒక తాటి మీద ఉంటే ఆయన ఏదో చేస్తారు. ఆయన సరైన ఇండికేషన్స్ కూడా వెళ్ళట్లేదు అనుకుంటే బహుశా, అంటే మీరు ఏంటో తెలియట్లేదు. రీసెంట్గా కూడా నాకు తెలిసింది ఏంటంటే, ఆయన కూడా వచ్చి మొన్న చాలా అసహనం ఫీల్ అయ్యి తెలిసిందండి. కేడర్ మీద కూడా ఒక యూనిటీ లేదు అనేది ఆయన దృష్టిలో ఉందని తెలిసిందండి. అధినాయకుడు కాన్స్టిట్యుయెన్సీలోనే అట్లా ఉంది అంటే ఇంకా ఇలాంటి ఇంకా మామూలు వాటిలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది కదా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయనేమో డిప్యూటీ సీఎం, పెద్ద యాక్టర్ అండి. ఆయన కలడానికి అవకాశం లేదండి. నిజంగా మంచోడికి వెళ్ళడానికి అవకాశం లేదండి ఆయన దగ్గరికి. ఇతను సిన్సియరు, పార్టీ కోసం ప్రాణాలు ఇస్తాడు, పార్టీకి సిద్ధాంతాలు కట్టుబడి ఉంటాడు, పార్టీని గమనం ఏ విధంగా అయితే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని ఎన్నో తెలిసినవాడు. ఒక రూపురేఖలు ఉంటాయి ఇతని దగ్గర, ఇతనికి ఉంటే మనకు ప్లస్ అవుతుంది అన్న నాయకుడు అతని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం. కలిస్తే ఇంకో ప్రమాదం చెప్పేసి ఇంకో వేరే నాయకులు ఉంటారు కానీ కలవనివ్వరండి. జనంలో కూడా అసంతృప్తి ఉంది సార్. అంటే నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఒక 3 months 4 months 6 months తర్వాత 1 year తర్వాత గుర్తులేదు నాకు, 1 year తర్వాత అనుకుంటా, నేను పబ్లిక్ బైట్స్ చేయడానికి వెళ్ళాను. ఇప్పుడు పీపుల్ ఏమనుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికి వెళ్ళాను.
చాలామంది అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ సీఎం కానీ మా ఎమ్మెల్యేని మేమే కలవలేకపోతున్నాం, ఇప్పుడు మేము మాకేదో అంటే వాళ్ళ సమస్య వాళ్ళు చెప్పుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది ఆయనకు ఉంటుంది, ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన చాలా బిజీ ఉంటారు, వైపు అమరావతిలో ఉండాలి, అప్పుడప్పుడు కాన్స్టిట్యుయెన్సీకి రావాలి. కానీ వీళ్ళలో ప్రజల్లో ఏముందంటే యాక్చువల్గా మాకేదో సమస్య ఉందనుకోండి, మామూలుగా అంతకుముందు ఎమ్మెల్యేకి మేము డైరెక్ట్గా ఫోన్ చేసి లేకపోతే వెళ్ళి కలవగలిగే వాళ్ళం. ఇప్పుడు ఎవరెవరో ఉంటారు అక్కడ, వాళ్ళకి మేము మెమరాండం ఇస్తాం, అసలు నిజంగా తీసుకుని వెళ్తున్నారు లేదో మాకు తెలియదు. 100% అసంతృప్తి ఉంది. 100% కరెక్ట్ అండి. దీంట్లో నేను ఏకీభవిస్తాను. ఎంచేదంటే నేను పవన్ కళ్యాణ్ గారి క్యాన్వాసింగ్కి వెళ్తున్నప్పుడు నాకు చుట్టుపక్కల మొత్తం అది 3 మండలాలు అండి, 2 మున్సిపాలిటీలు, 53 గ్రామాలు. ఓకే, నాకు 53 గ్రామాలు తెలిసింది. 53 గ్రామాలు మ్యాక్సిమం గ్రామాలు నేను తిరిగా. ఎందుకంటే నేను చదువుకుంది అక్కడే కదండి. ప్రతి గ్రామంలో నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ప్రతి గ్రామంలోనూ. ఎందుకు నేను అక్కడికి వెళ్ళానంటే ఆ ప్రచారానికి, నాగబాబు గారు ఒకరోజు మల్లవన్ స్కూల్కి వెళ్తే, మల్లవన్ విలేజ్కి వెళ్తే, ఆ విలేజ్ చాలామంది ఈ ఊర్లో మా డైరెక్టర్ ఉన్నాడు, ఇక్కడ ఈ స్కూల్ నుంచి చదివాడు, మల్లంలో చదువుకున్నారా? మల్లంలో చదివాడు, చంద్రమహేష్ అని చెప్పారండి. తర్వాత ఇంకో చోటుకి వెళ్తే మా ఫ్రెండ్ చంద్రమహేష్ అని ఆ ఊరు ఉప సర్పంచ్ ఎవరో చెప్పారంట. ఇలా చెప్తుంటే నాకు అంటే ఫోన్ చేశారు నాగబాబు గారు. ఫోన్ చేసి, మహేష్ ఏమైనా నువ్వు ఇదే ఏరియా అంటా కదా, మరి ఏంటంటే నేను అప్పుడు బైపాస్ చేయించుకున్నాను. ఓకే, బైపాస్ చేయించుకున్నాను, రెస్ట్లో 3 months కూడా కాలేదు. అంటే నాకు వెళ్ళాలనిపించిందండి. ఏం చేద్దంటే పవన్ కళ్యాణ్ గారు, అది నా కాన్స్టిట్యున్సీ, నా ఏరియా, మంచి బడ్జెట్తో నెగ్గాలి, నేను వెళ్ళాలి. ఏం చేద్దంటే ఆయన ఫస్ట్ టైం పోటీ చేశారు, భీమవరం నుంచి చేశారు, 2 చోట్ల ఓడిపోయారు. నా కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఒక చోట నుంచి పోటీ చేస్తాడు, నెగ్గాలి, మంచి బడ్జెట్తో నెగ్గాలి అని చెప్పేసి నేను వచ్చేసాను. మా ఇంట్లో మా భార్య, నా పిల్లలు ఎవరు ఒప్పుకోలేదండి. అయినా కూడా నేను కాదు వెళ్తాను నేను అని చెప్పి వచ్చాను. వచ్చి మొదటి దఫ నేను కొన్ని గ్రామాలు తిరుగుతుంటే నన్ను నా ఫ్రెండ్సే కామెంట్ చేశారు, ఏం మహేష్ నాగబాబు గారు రారు, ఆయన ఏదో పార్టీ ఆఫీస్ని అక్కడ కూర్చుంటారు, పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు, ఆయన ఏమో మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు ఆయన. ఇంకా ఇళ్ళ రానప్పుడు ఎవరెవరో ఏదో చిన్న యాక్టర్లు వచ్చిపోతున్నారు. మాకు అది కాదు కదా, యాక్టర్లు వచ్చిపోవడం కాదు కదా, మాకు ఒక భరోసా లాంటివి చెప్పాలి కదా, మేము ఉన్నాం మీకు చేస్తాను ఇది ఉండాలి కదా. అలాగే కనుక పవన్ కళ్యాణ్ లాంటి మాకు అంటే ఎవరైనా రావాలి కదా మాకు. ఏదో వచ్చారు, ఒక రోజు వచ్చి వెళ్ళిపోయారు, నాగబాబు గారు అబ్బాయి ఒక రోజు వచ్చి వెళ్ళిపోయారు, సాయి దుర్గేష్ మా ఊరు రాలేదు కదా, అక్కడ పిఠాపురం వచ్చి వెళ్ళిపోయారు. అలాగా ఇలా రకరకాల కామెంట్ చేస్తుంటే నేను ఆలోచించి నాకు సడన్గా నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు జూనియర్ పవన్ కళ్యాణ్ అంటారు మన సినిమాలో, రాజేంద్ర ప్రసాద్ జూనియర్ పవన్ కళ్యాణ్ లెక్చరర్. నేను ఆయన అప్పుడప్పుడు నాకు చాటింగ్ ఫోన్ చేస్తుంటే నాకు సడన్గా గుర్తుకొచ్చాడు. తను అడిగితే సార్ నేను ఆల్రెడీ ప్రచారంలో ఉన్నాను సార్, రఘురామకృష్ణ గారి ప్రచారంలో ఉన్నాను సార్, అంటే వెస్ట్ గోదావరిలోను, నాకు రోజుకి 30,000 40,000 అలాగే ఇస్తున్నారు సార్ అని. సరే నాకు అంతా డబ్బు పక్కన పెట్టు, ఇక్కడ నాకు ప్రచారం రావాలి నువ్వు, నేను ఇంకా మొదటి దఫా అయిపోయింది, 2వ దఫా మళ్ళీ వస్తాను, కనీసం ఒక 5-6 రోజులు నాతో తిరుగు. సార్ నా బాస్ సార్, నాకు ఎవరు పిలవలేదు సార్, పిలిస్తే నాకు ఎవరు తెలియదు సార్, అక్కడ మీరు పిలిచారు కాబట్టి మీరు నాకు ఉన్నారు కాబట్టి వస్తాను సార్ అని చెప్పి అతను నేర్చుకునండి. ప్రతి గ్రామానికి వెళ్తే దూరానికి సేమ్ పవన్ కళ్యాణ్ గారి లాగా ఉంటాడు, ఆ డ్రెస్ గెటప్ అంతానే. బస్సులు ఆగిపోయి, ట్రాఫిక్ ఆగిపోయి, మొత్తం అంతా వచ్చేసి ఫోటోలు దిగి కొంతమంది నిజంగా అనుకున్నారు, ఆ ఊర్లో ముసలోళ్ళు ఊర్లో ఆయన అనుకున్నారు బాబు అని గడ్డం పట్టుకుని ఫోటోలు దిగి వెళ్ళిపోతుండేవారు. అలా నేను సంతృప్తి చేసిన ఆ ప్రతి ఊళ్ళకి ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారితో బ్రహ్మాండం ఏదైతే నెగ్గించండి అయ్యా, మీతో ఫోటో తీయిస్తాను ఆయనతో. వాళ్ళు నన్ను కోరింది అదే, వాళ్ళు ఏం కోరలేదు, పెద్ద కోరికలు ఏమి లేవు వాళ్ళకి, మాకు ఒక ఫోటో కావాలి సార్ ఆయనతోటి చేస్తాను మాట ఇచ్చా. బట్ నేను ఈ మాట ఆయన చెప్పడానికి నాకు అవకాశం లేదు. ఇప్పుడు అంటే నేనేమంటానంటే ఎంతో కొద్దో గొప్ప పేరున్న మనిషి, నేను ఒక చిన్న సెలబ్రిటీ అంటారు, సినిమాలు చేశా, స్టేట్ అవార్డులో నంది అవార్డులో డైరెక్టర్, సూపర్ ఒక పెద్ద సంస్థల నుంచి వచ్చా, ఒక సురేష్ వర్షం సంస్థలో. తర్వాత నేను ఆ ఏరియా మనిషిని, ఆ కాన్స్టిట్యున్సీ మనిషిని, టైటిల్ కూడా పిఠాపురంలోనే టైటిల్ పెట్టాను. అంటే ఇంత ఉన్నా కూడా, అంటే అంత అభిమానంతో మనం చేసినా కూడా నాలంటోడు కలడానికి నాకు అవకాశం లేదండి అక్కడ. నేను ఎంచేదంటే నేను వేరే రకంగా కలొచ్చండి, వేరే రకంగా చేయొచ్చు, కానీ నేను ఆయన కోసం 10 రోజులు తిరిగాను. ఏంటి, బైపాస్ చేసుకున్న పేషెంట్ని
పేషెంట్ లాంటి వాడు కూడా 10 రోజులు తిరిగాడు, నా కోసం తిరిగాడు అభిమానంతో అని అభిమానంతో అని ఎవరు అందరికీ తెలుసు. వాళ్ళు లోకల్ నాయకులు చెప్తారని చూశాడు, ఒక్కడు చెప్పలేదండి. వాళ్ళు ఆయన వరకు తీసుకుని వెళ్ళలేదు అసలు. తర్వాత జిల్లా ప్రెసిడెంట్ అండి తుమ్మల బాబు రామస్వామి, నాకు క్లోజ్ ఫ్రెండ్ అండి, చైల్డ్హుడ్ బాల స్నేహితులు, ఆయన కూడా చెప్పలేకపోయాడు. ఓకే, అంటే మరి ఏంటో తెలియట్లేదు, కారణం నాకు తెలియదండి. సరే ఇంకా అంటే నాకు నేనుగా వెళ్ళి ఆయన కలిసి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళొచ్చు, చెప్పచ్చు, అది నాకు ఇష్టం లేదండి. నా గురించి ఎవరన్నా ఒకరు చెప్తే అరే ఇతను నా గురించి తిరిగాడా, అలాగా, అరే ఒకసారి పిలిపించండి మాట్లాడదాం. మీరు చేసిన పని మీరు చెప్పుకోవడం కంటే కూడా పక్క వాళ్ళు ఎవరైనా బాగుంటారు కదండి. ఆయన దగ్గర నుంచి పిలిపి వస్తే వెళ్ళగలుగుతాం నా ఆలోచన, నా కోరిక. లేదండి, ఎవరు చెప్పలేదు, చేయలేదు. సరే చూద్దాం ఇంకా. అంటే నేను అనేది అదే అన్న మాటగా చెప్తున్నా, నాలాంటి వాడికి కలవడానికే మాట్లాడడానికి చెప్పుకోవడానికే లేదు, ఇంకా సామాజిక అవును, అసంతృప్తి అయితే ఉందండి, బాగా ఉందండి, బాగా. అది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళడం లేదేమో, అంటే వెళ్ళిందో లేదో మనకైతే తెలియదు, కానీ ఆ అసంతృప్తి జనంలో అయితే ఉంది, చాలా అసంతృప్తి ఉందండి. ఎందుకంటే నా దగ్గర నా ఫ్రెండ్స్ మాట్లాడతారు కదా, మొన్న నేను కొంతమంది ఫ్రెండ్స్ని వైసీపీలో ఉన్న ఫ్రెండ్స్, పేర్లు చెప్తున్నాను కదా, పార్టీ వైసీపీలో ఉన్న ఫ్రెండ్స్, కరుడు కట్టిన వైసీపీ అంటే కరుడు కట్టిన అభిమానులు అంటున్నారు. అటువంటి వాళ్ళు కూడా నేను పార్టీలో మార్పించాను, జనసేనలోకి తీసుకొచ్చి నాగబాబుతో కండువాలు వేయించా. నాగబాబు గారితో మొత్తం కండువాలు వేయించి చేయించండి. వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారు నాతోటి. ఏంటి అసలు ఎవరు మాట్లాడరు, ఏంటి తెలీదు. మళ్ళీ చిన్న చిన్న నాయకులు కానీ పెద్ద నాయకులు అంతా, అంటే ఆ మండలానికి మండల ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళు, మండల ఉపాధ్యక్షులుగా చేసిన వాళ్ళు, ఇలాగ నాయకులుగా ఉంటే లోకల్ సర్పంచ్లుగా చేసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు. మొన్న నన్ను వెళ్తే నన్ను అడిగారు, నువ్వు ఏదైనా ఈ సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒకసారి మా గురించి కూడా చెప్పు అని. నేను అవి ఊరుకున్నా. సరే అంటే నాకే వెళ్ళడానికి అవకాశం లేదు, మీ గురించి నేను చెప్తాను నేను. అదండి సార్, ఇప్పుడు పిఠాపురంలో అలా మొదలైంది. సరే, సినిమా అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది, ఫస్ట్ కాపీతో ఉన్నారు, త్వరలో రిలీజ్ అనుకుంటున్నారు. ఎప్పుడు సార్ రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఏప్రిల్లోనే మొదలు చేస్తున్నారు. అంటే ఈ మధ్యలో ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం, అంటే ఆ ప్రయత్నం అయితే అంటే ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే, సరే ఇందాక మీరు అన్నట్టు మీరు చేసిన దానికి ఆయన దగ్గర నుంచి లేకపోతే ఆయన పేషెంట్ నుంచి పిలుపు వస్తే అది వేరేగా ఉంటుంది. అయినా కూడా కొన్ని సినిమా అనేది అంటే కమర్షియల్ ప్యాటర్న్ కాబట్టి సినిమాని మీరు ఎలాగ ప్రమోట్ చేసుకోవాలి, తప్పదు. అంటే ఇప్పుడు ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఉంటారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశారు. సో ఇలాంటి విషయంలో సినిమాని ఇది చేయకుండా అంటే దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? మీరు ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? చేశానండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క మెయిల్ ఐడి నా దగ్గర ఉంది. ఆయన మెయిల్కి నేను మెసేజ్లు పెట్టా, ఆయన మొబైల్కి మెసేజ్లు పెట్టా. అది కాక ఆయన పిఎస్లో ఉన్నారు, మధు అని ఉన్నాడండి, ఆయనతో మాట్లాడా, ఆయన మెసేజ్లు పెట్టా, చెప్తానన్నారు, లేదని. తర్వాత ఫోన్లు ఎత్తడం మానేశారు. నా దగ్గర ఫోన్లు వెళ్తాను, ఫోన్లు ఎత్తారండి, ఆన్సర్ ఎవరు, మెసేజ్ పెడితే ఆన్సర్లు నా దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే ఇంకా మనకి అంటే నేను అనుకున్నా అంటే ఒకవేళ వీళ్ళు ఎంతైనా చెప్పుంటారు, నేను సినిమా మనిషిని కదండి, ఈరోజు ఇక్కడ కాకపోతే ఎక్కడ కలుస్తారు వీళ్ళు నా ఉద్దేశం చెప్పుంటారు. బట్ ఆయన దగ్గర నుంచి గ్రీడ్స్ వచ్చి ఉండకపోవచ్చు అని చెప్పి చెప్పలేకపోతున్నారు. కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు నాగబాబు గారితో మీకు మంచి పరిచయం ఉంది కాబట్టి నాగబాబు గారి ద్వారా ఒకసారి ఆయన పవన్ గారికి చెప్పిస్తే అవుతుంది కదా, అంటే ఒకసారి కలిసే అవకాశం ఉంటుంది కదా, అలాగే ఏమైనా ప్రయత్నిస్తారా? అది కూడా నేను డైరెక్ట్ నాగబాబు గారితో మాట్లాడలేదు. నాగబాబు ఆయనతో మాట్లాడకుండా ఆయన పిఏ ఉన్నాడు నేను శ్రీనాథ్ అని, తనకు ఫోన్ చేసి చెప్పా, నాగబాబు గారితో 2 నిమిషాలు మాట్లాడాలి అంటే అలాగే అన్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మాట్లాడితే సరే దేనికి పర్పస్ చెప్పండి అన్నాడు. పర్పస్ అంటే నేను సినిమా చేసాను పిఠాపురంలో అనేసి, అది పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా ఒక చిన్న టీజర్ లాంచ్ కానీ ఒక ఏదో చిన్న బైట్ లాంటిది కానీ లాంచ్ చేద్దామని ఆయనతోటి. ఇంచేత ఆయన మా దగ్గర రావాల్సిన పని లేదు, ఇక్కడ ఫంక్షన్ ఆయన దగ్గరికి వెళ్ళి జస్ట్ ఆయన బటన్ నొక్కితే సరిపోతుంది, చిన్నది ఒక జస్ట్ ఆయన 5 minutes టైం ఇస్తే చాలు అంటే సార్ చెప్తాను నన్ను. ఆ తర్వాత ఆయన ఫోన్ ఎత్తడం మానేసాడు, ఆయన ఫోన్ ఎత్తడం మానేసాడు. సరే మరి నేను వాళ్ళకి ఇష్టం లేదేమో మరి చేయడం అంతా. సార్ ఇప్పుడు మీ సినిమాలో ఎవరెవరు ఉన్నారు? రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకెవరు ఉన్నారండి? రాజేంద్ర ప్రసాద్ గారు అండి, పృథ్వీ గారు, కేదార్ శంకర్ గారు, ఒక ముగ్గురు ఫాదర్లు కథ అండి ఇది. వాళ్ళకి 3 అమ్మాయిలు. ఈ 3 ఫాదర్లకి 3 అమ్మాయిలు. ఈ 3 అమ్మాయిలు 10th ముగ్గురు ఫాదర్స్ మంచి ఫ్రెండ్స్, అలాగే ఈ 3 అమ్మాయిలు కూడా మంచి ఫ్రెండ్స్.
వీళ్ళు ముగ్గురు అమ్మాయిలు 10th అయిన తర్వాత పిఠాపురం కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలాగ ఉంది. ముగ్గురు అమ్మాయిలకి 3 లవ్ స్టోరీలు. ఆ 3 లవ్ స్టోరీలు ఎటువంటి లవ్ స్టోరీలు, ఏ విధంగా అయింది, సక్సెస్ అయ్యిందా, ఫెయిల్యూర్ అయ్యిందా, లేకపోతే ఏమైంది, లేకపోతే పెద్దలు అంగీకరించారా, అంగీకరించలేదా, ఈ నేపథ్యంలో జరిగే కథ. సో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అనేది కూడా ప్రముఖంగా ఉంటుంది బాగా. రీసెంట్గా మొన్న నేను మదనపల్లి దగ్గర మాట టీవీలో అన్నిట్లో వచ్చిందండి. ఒక అతను భోజనాలు పెట్టాడండి. ఓకే. ఏంటంటే కూతురు చనిపోయింది, 11 రోజు భోజనాలు పెద్ద ఫ్లెక్సీ కూడా పెట్టాడు. చూస్తే ఏంటంటే కూతురు ఎవరినో పెళ్లి చేసి వెళ్ళిపోయింది. ఓకే ఓకే, ప్రేమ వివాహం చేసుకుందని చెప్పేసి చచ్చిపోయిందని చెప్పేసి మొత్తం ఇలా హడావుడి చేసాడండి. అటువంటి ఫాదర్లు కూడా పరిష్కారం ఉన్న సినిమా. మీ సినిమా చూస్తే వాళ్ళు కూడా అరే మనం తప్పు చేసామేమో, మన పిల్లలు ఎక్కడ ఉందో పిలుచుకుందాం, ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటారు. సో మంచి సక్సెస్ అవ్వాలండి మీ సినిమా. అంటే నా 3 ఫాదర్లు ఉన్నారు కదా, నా 3 ఫాదర్లో ఏదో ఫాదర్ ఏదో ఒక ఇంట్లో ఉంటాడండి. ఓకే. ఏదో ఫాదరు అంటే ప్రేమగా చూసిన ఫాదర్ ఉంటాడు, పిల్లల్ని గౌరవించే ఫాదర్ ఉంటాడు, అతి ప్రేమతో చూసే ఫాదర్ ఉంటాడు, అతి సీరియస్గా ఉండే ఫాదర్ ఉంటాడు. అంటే అదే ఏమంటారంటే కంట్రోల్లో పెడతారు సార్, అతి కంట్రోల్, ప్రేమ లేకుండా. కానీ చదువు ఏంటి 100కు 100 ఎందుకు రాలేదు, 100కు 90 ఎందుకు వచ్చాయి, నస పెట్టి ఇరిటేషన్ ఎక్కేస్తారు సార్. ప్రేమ లేకుండా పెంచుతారు సార్ కొంతమంది పేరెంట్స్ ఉంటారు. అలాంటి ఫాదర్ వీళ్ళందరూ కూడా ఈ సినిమా ఒక చిన్న ఒక ఏం చెప్పాలంటే ఒక అద్దం లాంటిదని చెప్పాలంటే. ఓకే. ఈ సినిమాని మనం అద్దంలో ఉన్నప్పుడు చూసుకుంటాం, బాగున్నాం అనుకోండి, హ్యాపీగా నవ్వుకుంటాం, లేదంటే సరి చేసుకుంటాం ఏదంతా. అలాగా ఈ సినిమా వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్, వాళ్ళ తప్పులు ఏమన్నా ఉంటే సరి చేసుకుంటారు ఈ సినిమా చూసండి. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ మీ అంటే పాస్ట్ లైఫ్ కోసం వెళ్తే యాక్చువల్లీ మీరు పిఠాపురం నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చారు. ఫస్ట్లో ఒక డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయినట్టుంది, ఒక చిన్న సినిమా కొండంతో స్టార్ట్ అయింది మీ ప్రయాణం, సినిమా ప్రయాణం. అప్పట్లో కొన్ని ఏవో ఎదురయ్యాయి కదండి, చెడు ఇవి కూడా ఎదురైనట్టున్నాయి కదా. ఆ తర్వాత నాయుడు గారి దగ్గరికి ఎలా వెళ్ళారు మీరు? నేను సినిమా అంటే పిచ్చండి, చిరంజీవి గారు అంటే బాగా పిచ్చండి. ఓకే. దాంతో చిరంజీవి గారు దాసనారాయణ గారు 100వ సినిమా అని చెప్పేసి లంకేశ్వరుడు సినిమా అండి. అప్పుడు నా ఏజ్ 20-21 అండి. ఆనంద్ థియేటర్ ఉందని కాకినాడ, చాలా సినిమాలు చూసాను. ఆనంద్ థియేటర్ వాళ్ళ అబ్బాయి అండి ప్రవీణ్ రాజ్ అని మాకు తెలిసి మాట. ఆయన ద్వారా మాకు సినిమాలు విషయాలు తెలుసుకుంటుండేవాళ్ళు. అంటే పలానా రోజు సాంగ్ రికార్డింగ్ ఉంది లంకేశ్వర్ సినిమా అని అంటే నేను నా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయామండి. అలాగే ఒకటి చూడడానికి వెళ్ళామండి. విజయ గార్డెన్స్లో సాంగ్ రికార్డింగ్, విజయ గార్డెన్స్ సాంగ్ రికార్డింగ్. సాంగ్ సూపర్ సాంగ్ అండి, జివ్వు మన కొండగాలి అని సాంగ్, అది సాంగ్ రికార్డింగ్. సాంగ్ వినగానే భలే ఉంది పాట అనుకుని మా ఫ్రెండ్స్ అంతా ఏమైనా సరే మనం ఇది కాకినాడ టౌన్కి కొందాం, సినిమా కాకినాడ టౌన్కి కొందాం అని. అప్పుడు ఏంటంటే దానికి మహేశ్వరి ఫిలిమ్స్ ఎస్పీ వెంకన్న బాబు డిస్ట్రిబ్యూటర్ ఈస్ట్ గోదావరి. ఆయన ప్రొడ్యూసర్, అప్పటికి పెద్ద ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూషన్ ఈస్ట్ గోదావరిలో పెట్టాడు మనల్ని. ఆయన ఆ రోజే మేము కలిసి మేము మీసాలు కూడా నువ్వు మీసాలు మాట్లాడితే ఆయన కింద లేదు మేము ఫ్యాన్స్ అదండి ఇదే అలాగే ఎలాగని చెప్పేసి అడ్వాన్స్ ఉంది. వెళ్ళి మళ్ళీ వచ్చి మేము అడ్వాన్స్ ఇచ్చండి, 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసి అగ్రిమెంట్ చేసుకుని కాకినాడ టౌన్కి అండి తీసుకుని వేసామండి. సినిమా మాకు లాసే వచ్చింది. దాంతో మా ఇంట్లో వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ మా అందరూ కూడా కాకినాడలో ఉంటే నువ్వు లాస్ అయ్యో, నువ్వు హైదరాబాద్ వెళ్ళి నేను సాధిస్తాను నువ్వు అనేసి డిస్కరేజ్ చేయడం మొదలెట్టారు. అయినా కూడా నేను వెళ్ళాలి, నాకు మొదటి నుంచి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా. సరే నేర్చుకోవాలి వెళ్ళాలని చెప్పి బై గాడ్ గ్రేస్ రామానాయుడు గారు దేవుళ్ళగా నన్ను ఆదుకుని సురేష్ బాబు గారు నన్ను అసిస్టెంట్గా పెట్టుకున్నారండి అక్కడ. అంతే వాళ్ళ ఆశీస్సులతోటి వితిన్ చాలా షార్ట్ పీరియడ్లో వాళ్ళు నాకన్నా సీనియర్స్ ఉన్నా కూడా కాకుండా నాకు డైరెక్షన్ ఛాన్స్ అవకాశం ఇచ్చి ఏ నమ్మకంతో వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారో అదే నమ్మకంతో ఆ సినిమా సూపర్ డూపర్ చేశాను సార్. ప్రేస్ రావట్ ఈ రోజుకి అది ట్రెండింగ్ సినిమా. ఈ రోజుకి 25 years అయ్యిందండి సినిమా అండి. నేను మొన్న కూడా మాటల్లో శ్రీకాంత్ గారిని కలిసిన, రాశి గారిని కలిసి ఇదే మాట మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఎక్కువగా ఇన్స్టాలోను ఫేస్బుక్లో కూడా ట్రోల్ అవుతుందండి ఈ సినిమాలో డైలాగ్ కానీ సాంగ్స్ కానీ.
నాయుడు గారిని కలవడానికి కూడా చాలా కష్టపడ్డారట మీరు, అంటే స్టూడియో ముందు ఉంటూ కలవడానికి. ఏంటి సార్ ఇప్పుడు సురేష్ బాబు గారు నాయుడు గారు ఎవరో మిమ్మల్ని తీసుకుంటూ ఇంకో నుంచి వెళ్ళిపోమన్నారట, ఏంటది అంటే ఒక ఇంటర్వ్యూలో పాస్ట్ అంటే మీకు ఏదో అంటే మిమ్మల్ని పెట్టుకోవడానికి ఇబ్బంది ఎదురైన సంఘటన ఏదో ఉందంట, ఏంటి సార్ అది? అంటే నన్ను పెట్టుకోవడానికి వాళ్ళ ఐడియాస్ నేను రీచ్ కాలేకపోయాను ఫస్ట్. అంటే వాళ్ళంటే వాళ్ళు సురేష్ బాబు గారు ఏంటంటే బాగా హిందీ రావాలి, ఇంగ్లీష్ రావాలి, బాగా ఫాస్ట్గా ఉండాలి అన్నట్టు ఉండేదండి సురేష్ బాబు గారు. నాయుడు గారి దగ్గర ఏంటంటే క్వైట్ రివర్స్. నాయుడు గారి దగ్గర ఏంటంటే తెలివితేటలు కావాలి, వాడికి ఏముంది, వాడికి పేషెన్స్ ఉందా లేదా, ఓకే వాడికి ఫైర్ ఉందా లేదా అని నాయుడు గారికి అండి. రామనాయుడు గారు. దాంతో నేను ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ తిరుగుతూ ఆఖరికి సురేష్ బాబు గారు నేను ఫస్ట్ పెట్టుకునేది పడండి. సురేష్ బాబు గారు నన్ను అవకాశం కల్పించారు సూపర్ పోలీస్ సినిమాకి. సూపర్ పోలీస్ వెంకటేష్ గారి సినిమా. ఆ తర్వాత నుంచి రామానాయుడు గారు నన్ను కంటిన్యూ చేశారు. ఓకే సార్, అప్పట్లోనే నాయుడు గారి టీం వేరేగా ఉండేది, సురేష్ బాబు గారి టీం వేరేగా ఉండేదా? అవునండి. అంటే నాయుడు గారి టీం ఏంటంటే నాయుడు గారి సంవత్సరం 2-3 సినిమాలు చేసేవాడండి. సురేష్ బాబు గారు అంటే సంవత్సరానికో లేదా 2 నెలలకో ఒక సినిమా అండి. అంటే సేమ్ టీం అండి, ఇటు పనిచేసేవాళ్ళం, మళ్ళీ ఇటు నాయుడు గారి దగ్గర నాయుడు గారి దగ్గరికి వచ్చేవాళ్ళం అండి. మళ్ళీ సురేష్ బాబు సినిమా అన్నప్పుడు సురేష్ బాబు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. రెండు ఒకేసారి జరుగుతున్నారు, అప్పుడు క్లాష్ అయ్యేది. అప్పుడు ఇదో టీం అదో టీం ఎలా ఉండేది. ఫస్ట్ సాలరీ ఎంత అండి? 500? 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఓకే. అప్పటికే మీకు మ్యారేజ్ అయిపోయింది? మ్యారేజ్, పిల్లలండి, పిల్లలతో వచ్చాను. వాళ్ళతో ఇక్కడికి వచ్చేసారు. అంటే డైరెక్టర్ అవ్వాలని, అంటే ఇప్పుడు సినిమా అంటే క్రేజ్, విపరీతమైన పిచ్ అన్నారు. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారు అంటే విపరీతమైన పిచ్ అన్నారు. సినిమా క్రేజ్ ఆంధ్ర వైపు అంటే ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాలో, గోదావరి జిల్లాల్లో వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు సస్టైన్ అవ్వగలను అన్న ఏ ధైర్యంతో, అంటే ఏ నమ్మకం మిమ్మల్ని ఇక్కడ వరకు నడిపించగలిగింది? ఎందుకంటే అప్పటికే మీకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు. సో ఇక్కడ వచ్చి ఉండడం కూడా కష్టమైన వ్యవహారం కదా, ఏ నమ్మకంతో అండి మీరు? అంటే నాకు విల్ పవర్ అండి, అంటే నేను సాధిస్తాను, అవుతాను, అవ్వాలి. ఎందుకంటే అప్పుడు చాలా అవమానాలు ఫేస్ చేశాను. ఓకే. ఇంట్లో కానీ, వీధిలో కానీ, ఊర్లో కానీ, మొత్తం అన్ని చోట్లనే ఆ అవమానాలతో నేను ఫైర్ కింద ఉండి ఏమైనా సరే నేను డైరెక్టర్ అవ్వాలి అనేసి ఆ ఫైర్ ఒక సంకల్పం అంతే, బలమైన సంకల్పం అండి. ఇప్పటికంత అంటే సంకల్పం గట్టిగా ఉంటే మనకి ప్రకృతి డెఫినెట్గా సహకరిస్తుంది. సీక్రెట్ కదా సక్సెస్ సీక్రెట్, మనం ఏదైతే తలుస్తామో అదే జరుగుతుంది. సార్ ఆ తర్వాత అంటే ప్రేజ్ రావెల్ అంటే హిట్ ఇచ్చిన తర్వాత కూడా చాలా మంచి సినిమాలు చేశారు. అయోధ్య రామయ్య, ఇంకా చాలా సినిమాలు చేశారు మీరు. అంటే ఆ తర్వాత మళ్ళీ ఎందుకు ఆ సక్సెస్ని కంటిన్యూ చేయలేకపోయారు? అంటే కారణాలు అదే నాకు మొన్న తెలిసిందండి. అంటే మనతో కూడా నేను గ్రహించలేకపోయింది. సాయి రాజేష్ గారు డైరెక్టర్ ఉన్నారు, బేబీ సినిమా డైరెక్టర్. ఆయన మొన్న రీసెంట్గా మా ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్ సందర్భంగా మేము కలవడం జరిగింది. ఒక విషయంలో మాట్లాడడం జరిగితే ఆయన అన్నాడు మాట, మహేష్ గారు నేను మీకు పిచ్చి అభిమానండి, మీ ప్రేస్ రావేని 30 సార్లు నేను చూసాను నెల్లూరులో. చూసిన తర్వాత నెక్స్ట్ డైరెక్టర్ సినిమా ఎప్పుడు వస్తుందో చూశాను, మీరు మమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేశారు. మీరు అయోధ్య రామయ్య సినిమా ఒక యాక్షన్ సినిమా చేశారు, మీరు ఆ లవ్ స్టోరీనే ఇంకొక లవ్ స్టోరీ చేస్తుంటే ఇంకో రకంగా ఉండేది, ఆ జోనర్లో ఉండేది, మీరు ఆ జోనర్ కాకుండా పక్కకు వచ్చేసారు. దానికి నాకు మొన్న అనిపించింది అన్న అలాగా. అంటే నాకు తెలియదు ఈ విషయం. అంటే అతను ఒక ఫ్యాన్గా ఉండి తర్వాత ఆయన ఇండస్ట్రీకి వచ్చి పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత ఆయన నాకు చెప్పిన మాట ఉన్నది, మీ డైలాగ్, మీ సినిమా డైలాగ్ నాకు చాలా ఇష్టం అండి అని చెప్పి నా సినిమా డైలాగ్ నాకే గుర్తులేని డైలాగ్ నేను చెప్పాడు. నేను నాకు చాలా నన్ను ఆశ్చర్యం అనిపించింది ఇది. సరే అంటే నాకు ఆ టైంలో ఏంటంటే నేను శ్రీహరి గారికి మాట ఇచ్చాను. ఓకే. సినిమా అవుతూ ఉండగా మాట ఇచ్చారా, ముందే మాట ఇచ్చారా? అంటే నేను సినిమా డైరెక్టర్ కాకముందే శ్రీహరి గారు పోలీస్ సినిమా నాతో డైరెక్షన్ చేయించుకుందాం, నన్ను డైరెక్ట్గా పరిచయం చేద్దాం, ఆయన హీరోగా పరిచయం చేద్దాం అనేసి మహేంద్ర గారి సినిమా నా దగ్గర ప్రపోజ్ తీసుకొచ్చాడు. తీసుకొస్తే లేదు నా ఏం సురేష్ వర్సన్లో డైరెక్టర్ అవ్వాలి, అయిన తర్వాత నేను చేస్తాను. ఆ తర్వాత నేను సురేష్ వర్సన్లో పనిచేస్తున్నాను, అసిస్టెంట్గానే చేస్తున్నాను. ఈ లోపల ఆయన హీరోగా టపని పోలీసు, దేవ, సాంబయ్య కంటిన్యూ హిట్లు కొడుతున్నాడు, మాస్ హీరో కింద వచ్చేసిందండి. ఆ టైంలో కూడా నేను ప్రేయస్ రావేలో నీ సినిమాలో ఏం చిన్న వేషం ఉంటే చెప్పి మహేష్ చేస్తున్నాడు శ్రీహరి గారు. అంటే అప్పటికి అతను ఒక మాస్ హీరో అయిపోయాడండి. ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, టిపికల్ విలన్ క్యారెక్టర్ ఉంది. ఈ ఫైట్ ఏముంటావు, ఫైట్లో ఉంటే కమెడియన్ టైప్లో ఉంటాడు మనకి.
అంత మ్యాన్లీగా ఉండి మనిషి కమెడియన్గా అంటే ఇలా క్యారెక్టర్స్ నీకు నేను చేస్తాను నీ సినిమాలో నేను ఉండాలి అని చేసాడండి. అది నాకు బలంగా పడేసిందండి. అరే నా కోసం అంటే నేను అతను సినిమా చేద్దాం అని చెప్పేసి ఇంకా అతనితో నేను అయోధ్య సినిమా అతని కెరీర్లోనే పెద్ద హిట్ అయిన సినిమా అండి. ఫస్ట్ భారీ సినిమా అండి, భారీ బడ్జెట్, ఫస్ట్ టైం డబుల్ క్యారెక్టర్ చేసిన సినిమా అండి, ఫస్ట్ టైం 100 days చేసిన సినిమా అండి. 100 days శ్రీహరి గారి కెరీర్లో ఫస్ట్ టైం 100 days సినిమా అండి. అయినా కూడా నాకు నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, ఇదేంటి ఇటువంటి సినిమా చేసాడు అని ఆ విధంగా కొంచెం ట్రాక్ నాకు మొన్న తెలిసింది, మొన్న కూడా నేను గ్రహించలేకపోయాను. సాయి రాజేష్ గారు చెప్పడం వల్ల తెలిసింది మొన్న ఎలక్షన్ రోజు. సో కాదు, సాయి రాజేష్ గారు చెప్పిన తర్వాత రిలీజ్ అయ్యాయి ఇప్పుడు అంటున్నారు కదా, ఆయన చెప్పారు ఇట్లాగని. సో మళ్ళీ ఏమైనా ప్రేమ కథలు చేసే అవకాశం ఉందా ఇప్పుడు? అంటే ఇప్పుడు నేను చేసి ఆ టైప్ కథలండి. ఇప్పుడు పిఠాపురం అలా మొదలైంది కూడా 3 ప్రేమ కథలండి. దీని తర్వాత కూడా నేను ప్రేయసర 2 అని ఒకటి చేయబోతున్నానండి. చేయబోతున్నారా? కాదు, సేమ్ కాంబినేషన్ ఏమైనా రిపీట్ అవుతుందా లేకపోతే కొత్త వాళ్ళని ఏమైనా పెడతారా ఏంటి? అంటే రాశి గారు శ్రీకాంత్ గారు పేరెంట్స్ కింద ఉంటారండి. ఓకే, వాళ్ళ పిల్లలు లవ్ స్టోరీ అండి. బాగుంది, నైస్. అదే బాగుంది, మంచి కాన్సెప్ట్. ఎందుకంటే అప్పట్లో ఒక సెన్సేషనల్ సినిమా కాబట్టి దాన్ని మళ్ళీ చేయడం అనేది, అంటే ఇప్పుడు ఎలాగా సీక్వెల్స్ నడుస్తున్నాయి కాబట్టి మంచిది. సార్ ఇప్పుడు శ్రీహరి గారితో మీరు ఎవరెవరు, ఇప్పుడు నాయుడు గారితో మంచి రిలేషన్ ఉండేది, అలాగే సురేష్ బాబు గారితో ఉండేది, వెంకటేష్ బాబు సినిమాలకు కూడా మీరు పనిచేశారు, చాలా వాటికి పనిచేశారు. ధర్మచక్రం, ప్రేమించుకుందారా. బాలయ్య బాబుతో చేశారా మీరు? చేయలేదండి. చిరంజీవి గారితో మీరు బాగా అభిమానించి చిరంజీవి గారి సినిమాకి దేనికైనా వర్క్ చేశారా? లేదండి. అవకాశం సురేష్ ప్రశ్న నేను చేసిన సినిమాల్లో చిరంజీవి గారు చేయలేదు కదండి. నేను అదే బ్యానర్ లో పనిచేశాను కదండి. అక్కడ ఆ పనిచేసిన సినిమాల్లో నేను చేసిన హీరోల్లో వెంకటేష్ బాబు గారు అండి, సూపర్ పోలీసు, ధర్మచక్రం, ప్రేమించుకున్నారా, 3 సినిమాలు కానీ. 4 సినిమాలు వెంకటేష్ బాబు. తక్దీర్ వాలా హిందీ అండి. 4 సినిమాలు వెంకటేష్ బాబు అండి. తర్వాత సుమన్ గారితో 2 సినిమాలు అండి. నాయుడు గారి కుటుంబం, పెద్ద మనుషులు. వినోద్ కుమార్ గారితో 1 సినిమా అండి, తాత మనోడు అండి. హరీష్ తోటి 1 సినిమా, జంజల్ గారు డైరెక్టర్ అండి, ఓహో నా పెళ్ళి అంట. జంజర్ గారు లాస్ట్ సినిమా అనుకుంటా కదండి అది. తర్వాత కూడా ఇంకో సినిమా కూడా ఏదో ఉందనుకుంటాను అది, ఓహో నా పెళ్ళి అంటండి. ఇవే నేను చేసిన సినిమాలు అంటే ఈ హీరోలు. ఓకే ఓకే సార్, ఇప్పుడు హరీష్ ఇంటి గుర్తు వచ్చింది అంటే మిగతా విషయాలు అడిగే ముందు ఒకసారి, హరీష్ గారు ఇప్పుడు ప్రేమ ఖైదీతోని సూపర్ డూపర్ స్టార్ అయిపోయారు. అంటే తర్వాత ప్రేమదేశంతో వినీత్ గారికి అబ్బాస్ గారికి ఎంత క్రేజ్ వచ్చిందో, ప్రేమ ఖైదీతో హరీష్ గారికి అంత ఇది వచ్చింది. లవబుల్ క్యారెక్టర్గా, అమ్మాయిల కలరా కుమారుడుగా ఒక రకమైన ఒక ఏలారు. తర్వాత ఆయన చేసిన మంచి సినిమాలు చాలా పెద్ద ప్రొడక్షన్లు చేశారు. తర్వాత సపోర్టింగ్ రోల్స్లోకి వెళ్ళిపోవడం, సెకండ్ హీరోగా చేయడం, లేకపోతే విలన్గా చేయడం, ఇలాంటివన్నీ. ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఏంటి సార్, ఆయనతో ఏమైనా టచ్లో ఉన్నారా మీరైనా? లేదండి, అప్పుడు చేయడం తప్పితే మళ్ళీ ఇప్పుడు కలవలేదా? లేదండి. ఎందుకంటే ప్రేమ ఖైదీ హిందీ చేసిన తర్వాత హిందీ కూడా ఆయనే చేశారండి. హిందీలో చాలా ఆఫర్స్ వచ్చాయండి. కరీనా కపూర్ హీరోయిన్. అవునండి. ఆ అమ్మాయి ఫస్ట్ సినిమా అనుకుంటాను, ఫస్ట్ సినిమా ఆ అమ్మాయి ఇంట్రడక్షన్ హీరోయిన్ గా. తర్వాత ఆయన హిందీలో కూడా బాగా బిజీ అయ్యాడండి. తర్వాత నాకు ఆ హిందీలో చేస్తున్నప్పుడే మళ్ళీ మా సురేష్ వర్షం సినిమా చేశారండి, ఓహో నా పెళ్ళంట. తర్వాత మాకు టచ్లో లేరండి. అంటే సార్ ఇప్పుడు మన సినిమా పరిశ్రమ చాలా విచిత్రమైన పరిశ్రమ. ఒకేసారి ఎక్కడికో తారాజువలాగా ఎదిలిపోతారు, అనుకోకుండా అంతర్ధానం అయిపోతారు. సస్టైన్ అవ్వాలంటే చాలా చాలా ఓర్పు, సహనం, చాలా క్రెడిబిలిటీ, అంటే బిహేవియరు అన్నీ చాలా ఉండాలి. ఇప్పుడు ఒక చిరంజీవి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సస్టైన్ అవుతున్నారంటే ఎంత ఎఫర్ట్ పెట్టుంటారు. లేకపోతే ఒక బాలయ్య బాబు గారు, ఎవరైనా వెంకటేష్ బాబు గారు, వీళ్ళందరూ సస్టైన్ అవుతున్నారంటే ఎంతో ఎఫర్ట్ పెడతారు. అంటే వాళ్ళు క్యారెక్టర్ పరంగా అన్ని విధాలుగా, సినిమాలు సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా వాళ్ళు ఉన్నారు అంటే. సో సినిమా పరిశ్రమలో ఇప్పుడు హరీష్ గారు లాంటి వాళ్ళు ఒకేసారి ఒక స్టార్ అయిపోయి మళ్ళీ అంతర్ధానం అయిపోవడం, ఇలాంటివి ఎన్నో మీరు చూస్తుంటారు. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని మీరు చూస్తుంటారు. అలాంటివి మీరు ఏమైనా ఆలోచిస్తూ ఉంటే ఏంటి పరిశ్రమ, ఏంటి కారణాలు అని ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే అదే నేను ఏమంటే అండి, అది ఏంటంటే వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు ఒక ఇమేజ్ రాగానే కొత్త సర్కిల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఒక కొత్త సర్కిల్ వచ్చి ఆ కొత్త సర్కిల్ అతను ఆ వ్యక్తిని ఆలోచింపజేసే విధంగా చేయదండి. వీళ్ళ ఆలోచనలో అతని మీద రుద్ది అతన్ని రాంగ్ డైవర్ట్ చేసేసి చేస్తారండి. ఇది
చాలామంది మీరు అన్నట్టు అలా వెలిగి పోవడం కారణం ఇదే వాళ్ళు. సో సైకలాజికల్ హైజాకింగ్ అనేది నడుస్తూ ఉంటుంది కొత్త సర్కిల్ వల్ల. జరుగుతుందండి. ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక మంచి సక్సెస్ వచ్చినప్పుడు కూడా అతను పాత సర్కిల్తోనే ఉన్నాడు అనుకోండి, ఫెయిల్యూర్ అయినా కూడా పక్కన ఉంటారు వాళ్ళు. ఈ కొత్త సర్కిల్ వచ్చింది అనుకోండి, ఆ కొత్త సర్కిల్ ఆ టైంలో ఉంటారు, ఫెయిల్యూర్ అయితే వాళ్ళు ముంచేసిపోతారండి. చాలా మంది జరుగుతుంది అదే మాట. అదే నాకు భయం అండి. అంటే నేను సక్సెస్లో ఉన్నా ఏదైనా ఉన్నా కూడా, అంటే నేను ఒక టైంలో కూడా నేను అలా ఇరుక్కుపడ్డా. మీరు ఆ ఫేస్లోకి వెళ్ళారా? ఆ ఫేస్లోకి వెళ్ళి తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ నాకు ఒక ఫ్లాప్ పడిన తర్వాత చూస్తే మళ్ళీ ఎవరు లేరండి. ఓకే, ఏమో ఇలా ఉంటుందా అందుకే నేను అప్పటి నుంచి నేను చాలా కేర్ఫుల్గా వద్దు, మనం ఏంటో మనం ఉండాలి, మనం ఒకటి మాట మనం విన్నాం అనుకోండి అయిపోయామండి. ఓకే, మన మాట మనం ఏమనుకున్నా మన సంకల్పం ఏంటో ఉన్నంత వరకు ఓకే సార్. మనం కాకుండా మనలోకి వేరేవాడు పరాకాయ ప్రవేశం చేసాడా క్లోజ్ అండి. ఓకే, అప్పట్లో హరీష్ ఎలా ఉండేవాడు సార్? చాలా బాగుంటాడు సార్, సరదాగా ఉండేవాడు అండి. ఓకే సార్, ఇప్పుడు వెంకటేష్ బాబు గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది, బాండింగ్ అనేది ఎలా ఉండేది? ఎందుకంటే ఆయన సినిమాలు పనిచేశారు, 4 సినిమాలు పనిచేసాడు అసిస్టెంట్ కానీ. చాలా ఏముందండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు వెంకటేష్ బాబు. అంటే ఆయన పెద్ద హీరో అని కానీ లేకపోతే పెద్ద ప్రొడ్యూసర్ కొడుకని కానీ అలాగే అసలు ఏముంటుంది, ఏ బ్యాషేజర్ ఉంటుంది ఆయన దగ్గర. ఆయన ఏంటంటే ఆయన చూస్తుంటే ఇంకా మాకు నిత్య విద్యార్థి అనిపిస్తుంది, ఇంకా నేర్చుకోవాలి. ఆయన వేరే సినిమాలు ఏదైనా చేస్తున్నాడు అనుకుంటే మాకు వచ్చి చెప్పేవాడు. మేము అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నాను మహేష్, పవిత్ర బంధం ఇలా ఉంటుంది ఏంటిది, ఓకే కదా అలా కదా అంటే అంత ఉండేది వాటిని. అంటే ఏదైనా కొత్త క్యారెక్టర్ ఆయన చేస్తాడు అనుకోండి మాతో షేర్ చేసుకున్నాడు. నేను అంటే మేము అప్పుడు కాంపౌండ్లో అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం కదండి. అంటే మాతో కూడా ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది నాకు బాగా చెప్పారు, అది ఆ సీన్స్ బాగా చెప్పారు. ఓకే, ఆయన ఆధ్యాత్మికంగా కూడా కొంచెం డివోషనల్ ఎక్కువ, దాన్ని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు కదండి, ఎక్కువ పుస్తకాలు చదువుతుంటారు, బాగా ఎక్కువ మెడిటేషన్ చేస్తారు. మెడిటేషన్ చేస్తారు. అంటే హీరోల్లో అలా డిఫరెంట్గా అంటే చాలా తక్కువ మంది ఉంటారేమో కదండి. అంటే మిగతా వాళ్ళు అంటే కోసం పర్సనల్ లైఫ్ కోసం నాకైతే తెలీదు. అంటే వెంకటేష్ గారి కోసం అయితే అప్పుడప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. అలాగే బాలయ్య బాబు గారు కూడా ఆధ్యాత్మికంగా పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు ఉంటారు. చిరంజీవి గారు అయ్యప్ప మాల చాలా ఎన్నిసార్లు వేసారండి బాబు. ఆయన చాలా ఎక్కువ సార్లు వేసిన మనిషి ఏమనుకుంటా. ఆయన గారు, చిరంజీవి గారు, మురళీమోహన్ గారు, వీళ్ళందరూ. ఇప్పుడు యంగ్ హీరోల్లో రామ్ చరణ్ గారు. అవును సార్, ఇప్పుడు నాయుడు గారుతో చాలా కాలం మీరు వర్క్ చేశారు. నాయుడు గారిని అతి సన్నిహితంగా దగ్గర నుంచి చూశారు. ఆయన అనగానే అంటే ఒక మూవీ మొగల్, ప్రొడ్యూసర్లకి ఒక రోల్ మోడల్గా ఉండేవారు. ఎవరైనా ఒక కొత్త ప్రొడ్యూసర్ రావాలి అంటే ఇక్కడికి వస్తే నాయుడు గారు లాంటి అంటే ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి ఏమైనా తెలుసుకొని మేము సినిమాలు తీయాలి, ఇక్కడ సస్టైన్ అవ్వాలన్నట్టు ఉండేవారు. సో నాయుడు గారిని దగ్గరగా ఉండేటప్పుడు మీరు గమనించిన విషయాలు ఏంటి? అంటే ఆయనకి మీకు బాండింగ్ ఎలా ఉండేది? చెప్పాను, నాయుడు గారు కూడా నిత్య విద్యార్థులు ఉండేవాడండి. ఏదన్నా విషయం తెలుసుకోవాలి అని తాపత్రయంతో ఉండేవాడు నేను. తర్వాత ఆయనకు నచ్చిందనుకోండి, ఆయన నచ్చిందంటే ఆయన మంచి సూపర్ జడ్జిమెంట్ అనేది. ఆయనకు నచ్చిందనుకోండి అది గ్యారంటీగా మినిమం గ్యారంటీ సినిమా అవుతుందండి. మినిమం గ్యారంటీ అండి, మరీ ఫ్లాప్ అయితే అవ్వదండి. ఆయనకి కాన్వర్ట్ పొజిషన్లో కొన్ని మొహమాటాల కొద్ది ఒప్పుకుంటాడండి ఆయన, ఆ సినిమాలు పోతాయండి. అలా కూడా చేశారు కదండి. ఉంటాయండి. ఇప్పుడు ఆ రైటర్స్ చెప్పే విధానం కానీ లేకపోతే ఆ డైరెక్టర్లు చెప్పే విధానం కానీ ఏదో ఉంటుంటుందండి. అంటే కొంతమంది నాలుంటాడు ఉన్న చిత్రం అనుకోండి, మేము ఆయన కథ చెప్తాం, కథ సీన్లు చెప్తాం తప్పితే యాక్టింగ్ చేయమండి. మామూలుగా అసలు వాళ్ళ యాక్టింగ్ మొత్తం ఎన్ని ఉంటాయి, మొత్తం కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది యాక్టింగ్ మీదకి వెళ్ళిపోతాం. ఎమోషన్స్ దాని మీద ఏదో చెప్తుంటారు, దాని మీద అలా కొన్ని ఉంటాయండి. అలాగా కానీ నేను విన్నది ఏంటంటే నాయుడు గారు ఒక్కసారి కమిట్ అయితే ఒకవేళ నష్టం వస్తుందా సినిమా వాళ్ళని తెలిసినా కూడా ఒక్కసారి ఇచ్చిన మాట తప్పకుండా సినిమా వాళ్ళ కోసం ఒక మాట ఇచ్చాము, వాళ్ళకి లైఫ్ రావాలి అన్న దాంతో చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా సార్. అంటే అని కాదు కదండి, నాయుడు గారు ఏంటంటే ఇప్పుడు ఒక రైటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ వచ్చి కథ చెప్పారనుకోండి, ఆ కథ వింటున్న గంటన్నర ఎవరిని రానివారండి, ఫోన్లో ఆపేయమంటారు, ఎవరిని మొత్తం అసలు లోపలికి ఎలా చేయరండి, అంత కాన్సన్ట్రేషన్ తింటారండి. అయిన తర్వాత ఆ కథను యాజ్ టీగా రిపీట్ చెప్పాడు అనుకోండి, ఆయనకి కథ ఎక్కేసినట్టండి. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారు కథలను. ఆయన కథలు నాకు లేదమ్మా అంటే ఒక్కొక్కసారి సూపర్ కథలు కూడా మిస్ అవుతుంటాయి. ఆయన చెప్పే విధానం కరెక్ట్ అయినప్పుడు ఆయనకి ఎక్కలేదు అనుకోండి, సారీ అమ్మా వద్దు వేరే ఇంకోటి చెప్పమంటారు.
బట్ ఆయనకి ఎక్కి ఆయన చెప్తారండి నీ కథ ఇదే కదా ఆయన కరెక్ట్ సార్ అని యాస్టీజ్ పొల్లు పోకుండా ఒక అక్షరం కూడా మిస్ అవ్వకుండా ఇతను గంటన్నా చెప్తే ఆయన కనీసం గంటనే చెప్తారు ఆ కథను చెప్పి అంత ఎక్కేసింది అనుకోండి మైండ్లోకి వెంటనే ఆయన ఒక చెక్ రాసి ఇచ్చేసి ఆ తర్వాత ఆ కథ వేరే వాళ్ళు చెప్పినా వేరే వాళ్ళు బాగోలేదన్నా కూడా తీస్తారండి నేను అదండి. నేను నాయుడు గారితో ఎప్పుడు చెక్కులు అంటే సినిమా పరంగా తీసుకోలేదు కానీ సినిమా కథలకి దర్శకత్వానికి దానికి తీసుకోలేదు కానీ వాళ్ళ సినిమాలకి పబ్లిసిటీ క్యాప్షన్లు రాసేవాడిని. హైయెస్ట్ పేడ్ పబ్లిసిటీ క్యాప్షన్ రైటర్గా ఉండేవాడిని. నాయుడు గారు సంతకంతో చెక్ వచ్చేది నాకు చూడగానే అనుకునేవాడిని నాయుడు గారు సంతకంతో వచ్చింది, రేపు పొద్దున మనం సినిమా చేసేటప్పుడు కూడా ఆయన సంతకంతో రావాలి, ఆయన బ్యానర్లో చెయ్యాలి అని అంటే ఆ ఇదిగా ఉండేదండి. ఎంతోమందికి ఇన్స్పైరింగ్ ఇది. నాయుడు గారు మనస్తత్వ పరంగా కూడా అంతే చాలా మంచి చూడండి. నాయుడు గారు లాంటి మెంటాలిటీ మనుషులు నాకు ఈ రోజుకి నాకు ఇండస్ట్రీలో కనబడలేదండి. నిజంగా అంటే ఆయనకి ఎవరైనా హాని చేశారనుకోండి, ఏదైనా చేశారనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే వీడు నాకు ఇలా చేశాడు కదా, వీడిని ఇండస్ట్రీ లేకుండా చేద్దాం, వీడికి సినిమా లేకుండా చేద్దాం, వీడి కడుపు కొట్టేద్దాం, అటువంటిది ఏమి ఆయనకి ఇతను ద్రోహం చేసాడని తెలిసినా కూడా అమ్మ బయట ఎక్కడ చేసుకోమ్మా అని చెప్పి పంపించడం తప్పితే ఇచ్చేసేవాడు కదండి. మళ్ళీ ఆ కుర్రవాడు ఎవరైనా సరే రేపు ఎక్కడైనా కనిపిస్తే చాలా గౌరవంగా మాట్లాడేవారండి. ఓకే, మొహం పక్క తిప్పుకోవడాలు కానీ ఎలా చేయడం కానీ అయ్యే ఉంటుందండి. బాగున్నామా, ఓకేమ్మా, జాతర చేసుకోమ్మా అంటే ఆయన చెప్పు మా అందరికి కూడా ఎవరు చెప్పాడు, ఎవరన్నా ఏదన్నా ఉంటే కొడత ఈ మీద కొట్టండి అయ్యా, కడుపు మీద మాత్రం కొట్టకండి అయ్యా కూడా. అద్భుతమైన మాట అండి. నీ కోపం వస్తే ఈ మీద కొట్టు, లేదా చెప్ప మీద కొట్టు, కడుపు మీద మాత్రం కొట్టుకోండి. అది గ్రేట్. ఇది ఆ మాట అలా మీకు గుర్తుండిపోయింది. అలాగండి. అలాగే నాయుడు గారు అంటే నాయుడు గారి ద్వారానే మీరు దర్శకులుగా పరిచయం అయ్యారు. దర్శకత్వం మీకు ఇచ్చేటప్పుడు అంటే కథ మీరు చెప్పిన తర్వాత కథ పోసాని గారిది కదండి, పోసాని కృష్ణమురళి గారిది. సో కథ తీసుకుని వెళ్ళిన వెంటనే మీకు దర్శకత్వం ఇస్తానని ఆయన అనౌన్స్ చేసిన వెంటనే ఆయన మీతో చెప్పిన మాటలు ఏమైనా ఉన్నాయండి నాయుడు గారు, ఇలా ఇలా తీయని లేకపోతే ఇంకేదైనా? లేదు నిజంటే నాయుడు గారిని అంటే ఒక బ్లైండ్ నమ్మకం అండి. ఓకే, నేను ధర్మచక్రం సినిమా పనిచేస్తున్నప్పుడు అండి, ఆ సినిమాలో ఒక కామెడీ ట్రాక్ సురేష్ కృష్ణ గారు తీశారు. ఓకే, తీసిన తర్వాత రికార్డింగ్ చెన్నైలో జరుగుతుంది. ఇక్కడ అందరూ బాగుంది అనుకున్నారు. రికార్డింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ్ గారికి కానీ వాళ్ళ టీంకి కానీ వాళ్ళ మ్యూజిషియన్స్ కానీ వాళ్ళ ఎవరికి కూడా అది ఎక్కలేదు, కామెడీ ట్రాక్ ఎక్కలేదు. ఎక్కపోతే నాయుడు గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు, రికార్డింగ్ ఆయన దగ్గర నుంచి చేయించుకుంటారు. ఆ టైంలో సురేష్ కృష్ణ గారు వేరే తమిళ సినిమాకి మలేషియా వెళ్ళిపోయారు. ఓకే అని చెప్తుంటే నాయుడు గారు కూడా అనిపించిందండి. తర్వాత వాళ్ళందరూ చెప్పడంతో ఇమ్మీడియట్గా నాకు అక్కడి నుంచి ఫోన్ చేశారు. అప్పుడు నేను ఇక్కడ ఓహో నా పెళ్ళి సినిమా పనిచేస్తాను జంజల్ గారి దగ్గర. ఆయనతో ఒక కామెడీ ట్రాక్ అర్జెంట్గా రాయించి మహేష్, అర్జెంట్ కామెడీ ట్రాక్ కావాలంటే 2-3 ట్రాక్లు చెప్తే ఒక ట్రాక్ బాగుందండి. సార్ ఒక ట్రాక్ చాలా బాగుంది సార్ అంటే నేను వస్తానని చెప్పి ఇమీడియట్గా వచ్చేసాడు. నేను చెన్నై నుంచి వచ్చేసారు. వచ్చి కామెడీ ట్రాక్ విన్నారు, బాగుంది, నవ్వుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. చేసి రేపు ఎల్లుండి షూటింగ్ పెట్టేసండి అని చెప్పేసి దానికి ఎవరెవరు కావాలంటే ఏవిఎస్ గారు, బ్రహ్మానందం గారు, ధర్మ సుబ్రహ్మణ్యం గారు కావాలి. వాళ్ళు ఆ రోజుల్లో మా బిజీ అండి, మామూలు బిజీ కాదండి. అయినా కూడా నాయుడు గారు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి నాకు రికార్డింగ్ అయ్యి నెక్స్ట్ మంత్ సినిమా రిలీజు అక్కడ ఆగిపోతుంది, నాకు తెలియదు, మీరు ఏం చేస్తారు చేయండి అని చెప్పి అవసరత ప్రొడ్యూసర్లతో నేను మాట్లాడతాను ఆ డైరెక్టర్లతో అని చెప్పి ఆ 3 డేట్లు తీసుకునండి ఎల్లుండి షూటింగ్ పెట్టుకుని ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి నా ఏమన్నారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తానమ్మా, ఎల్లుండి ఈవినింగ్ వచ్చేస్తాను. వచ్చి మళ్ళీ అప్పుడు ఏంటంటే స్ట్రైట్ ప్రింటే కదండి, అప్పుడు నైట్ ల్యాబ్ కదా, నైట్ ప్రింట్ చేసి నైట్ ఎడిటింగ్ చేసి మళ్ళీ మార్నింగ్ తీసుకెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ రిలీజింగ్ ఫినిషింగ్లో ఉందండి అక్కడ సినిమా. ఆ టైంలో జంజాలి గారితో మేము కాంపిటేటివ్ సీన్ తీయాలండి, 5 సీన్లు అండి. సురేష్ కృష్ణ గారు అక్కడ ఉన్నారు, సురేష్ కృష్ణ అక్కడ ఉన్నారు. అది జంజాలి గారికి హ్యాండ్ ఓవర్ చేశారండి. జంజాలి గారు చేయాలంటే నైట్ అంతా బాగానే ఉన్నారండి, మార్నింగ్ వద్దరికి ఆయనకి ఒక రకమైన ఫీవర్ అండి. ఓకే, జంజాలి గారు కూర్చోలేని పొజిషన్ అండి, ఏం చెప్పాలో తెలియట్లేదు. ఆయన లేయడం కొంచెం లేట్గా లేచారు, మొత్తం పెట్టుకుని యూనిట్ అంతా వెళ్ళిపోయారండి. లింగంపల్లి బస్సులో సీన్ అండి, కామెడీ సీన్. అక్కడ ఒక సీన్ తీసుకుని అక్కడి నుంచి రామానాయ స్టూడియోకి వచ్చేసారు. వెళ్తే 9:30 అయిపోయింది, 10 లొకేషన్కి వెళ్తే 10 అయిపోయిందండి. మేమంతా ఇద్దరం కలిసి వెళ్ళాం. ఇప్పుడు నేనే దానికి అసిస్టెంట్, నేనే అసోసియేట్, మొత్తం అన్ని నేనే. ఆయన పక్కన ఇంకా ఎవరి మిగతా అసిస్టెంట్లు అక్కడ ఉన్నారు, చెన్నైలో ఉన్నారు. వెళ్తే ఆయన లేవలేని పొజిషన్లో చాలా నీరసంగా ఉన్నారండి.
కార్లోనే పడుకున్నారు. ఇంకా నిద్రపో ఇదిగా ఉంది, చూస్తే ఫీవర్గా ఉంది. నేను సురేష్ బాబు గారికి ఫోన్ చేశా, సార్ ఎవరినైనా డైరెక్ట్ అర్జెంట్కి పంపించాను సార్. సురేష్ బాబు గారు ఇప్పుడు ఎవరు ఉంటారయ్యా, కామెడీ సీన్సే కదా, పెద్ద ఏముంది తీసేచ్చు కదా, 3 సినిమాలు పనిచేసావు ఇక్కడ అని నా మీద కొంచెం ఫైర్ అయ్యారండి. ఇప్పుడు కూడా చెప్తావేంటి, ఎవరిలో తీస్తానని కమాండింగ్గా చెప్పాలి తప్పితే ఎవరిని పంపించండి ఇంకెప్పుడు అవుతారా మీ డైరెక్టర్లు అంటే నాకు సరే అర్థం కాక వెంటనే రామారావు గారికి ఫోన్ చేశాను చెన్నై. అప్పుడు సెల్ ఫోన్ లేవండి, ల్యాండ్ ఫోన్లు. ఒక చోటకి వెళ్ళండి, అక్కడి నుంచి బూత్కి మళ్ళీ ఎస్టీడీ కొట్టా. ఇంటికి చేస్తే లేదు, ఆఫీస్కి వెళ్ళారండి చెన్నైలో. ఆఫీస్ చేస్తే ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళారండి. రికార్డింగ్ థియేటర్కి వెళ్తే ఇంకా అక్కడికి ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదన్నారు. 11 అయిపోతుందండి. ఇంకా ఇదే అవుతుందనేసి ఇంకా చెప్పాను, ఇన్ఫర్మేషన్ ఆయన దొరకలేదని ఇంకా నేను సరే ఆల్రెడీ సురేష్ బాబు గారు చెప్పారన్న దాంతో ఇంకా నాకు కెమెరామెన్ రవి గారు, బ్రహ్మానందం గారు, ఏవిఎస్ గారు, నేను తీసేసా మహేష్ ఏముంది మేము ఉన్నాం కదా, కామెడీ సీన్లే కదా అని తీసేసాం. తీసేసి ఇంకా అక్కడి నుంచి ఫిల్మ్ జంజల్ గారిని పంపించేసంటే ఇంకా రామాయణ స్టూడియోకి వచ్చి మిగతా సీన్లు కూడా తీసేస్తున్నాం. ఇంకా లాస్ట్ షాట్ తీస్తాను నాయుడు గారు వచ్చారు చెన్నై నుంచి వచ్చారు. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ తీసుకెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్ళిపోవాలి కదా. సో ఎలా వస్తుందమ్మా ఏంటమ్మా అంతా బాగా నవ్వుతున్నారు సార్, బాగా ఎంజాయ్ చేస్తారు సార్ తీస్తున్నప్పుడు. వెరీ గుడ్ అన్నారు. ఆయన దూరంగా కూర్చున్నారు ఆయన. అలాగే డైరెక్టర్ గారు ఆయన అడగలేదు, నేను చెప్పలేదు. ఇంకా లాస్ట్ స్టార్ట్ కెమెరా అనగానే గిర్ర, అప్పుడు సౌండ్ కదా గిర్ర సౌండ్ వస్తుందండి. సౌండ్ వస్తుంది, స్టార్ట్ కెమెరా మహేష్ అన్నాడు. నాయుడు గారు చూస్తుంటే డైరెక్టర్ కనపట్లేదండి. కట్టాను కానీ ఈ మీద టప్పని ఒకటి వేసాడు నాయుడు గారు. ఏంటి అక్కడ ఏం జరుగుతుందండి, ఏం జరుగుతుంది సీన్ సార్, డైరెక్టర్ ఒంట్లో బాగాలేదు, ఇవన్నీ ఎవరు తీశారండి. ఇంకా నా మీద సీరియస్ అయ్యారండి. మీరే తీసారని చెప్పారా? సీరియస్ అయ్యి సురేష్ కృష్ణ తీస్తే బాగాలేదని చెప్తేనే కదా తీసింది, మళ్ళీ తీసేమంటాయి ఇప్పుడు. అసలు నాకు మాట చెప్పాలి కదా, నువ్వు డిసిషన్ తీసుకోవడం ఏంటండి. సురేష్ గారు చేయమని చెప్పారండి అని. మీకు ట్రై చేశాను సార్, మీరు దొరకలేదు సార్ అని. బ్రహ్మానందం గారు, ధర్మసభలో ఏవిఎస్ గారు లేదు బాగా తీసాడు కుర్రాడు అంటే. కెమెరామెన్ రవి గారు లేదు మావయ్య బాగా వస్తాయి సీన్స్ అని. రవీంద్రబాబు గారు దాంతో ఆయన సరే అనేసి అన్నాడంటే ఇంకా నాకు భయం వేసేసిందండి. నాకు అదే లాస్ట్ డే ఏమో ఇక్కడ స్టూడియోలో అనుకున్నాను. ఇంకా నైట్ అంతా కూర్చొని ఎడిటింగ్ చేసేసండి. మార్తాండ్ గారు అంటున్నారు, వెంకటేష్ గారు ఫాదర్ అండి, ఎడిటర్ పెద్ద ఆయన నవ్వుతున్నాడు, నాకు నవ్వు రావట్లేదండి. ఏ సార్ మీకు నాకు ఎక్కడ ఫన్ రావట్లేదండి సార్ సీన్ అంటే, లేదే బాగా తీసావు మహేష్ నువ్వు అని. నవ్వు రావట్లేదండి, లేదు ఏదో టెన్షన్లో ఉన్నాం, బాగున్న సీన్స్ బాగున్నా, నాయుడు గారు ఎంజాయ్ చేస్తారు. నాయుడు గారు మార్నింగ్ వచ్చేసాడు అంటే అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ మనం 9 గంటల ఫ్లైట్. ఈ మళ్ళీ రీల్స్ వస్తుంది, 2 రీల్ పట్టుకుని వెళ్ళిపోవాలండి. వచ్చారు చూసారు, సీరియస్గా చూసారు, ఏంటి అని. ఓకే సార్ బాగుంది సార్ అని చూశాడు. అలా చూశాడు, ఒక రియాక్షన్ మారిపోయిందండి. ఆ సీరియస్ నుంచి మామూలుగా వచ్చింది. మళ్ళీ ఇంకోసారి చూసి భుజం మీద తట్టి, ఎక్కడైతే ఒకటి పీకాడో అక్కడ వచ్చి తట్టి, బాగా తీసావమ్మా, కేర్, మంచి లైఫ్, మంచి భవిష్యత్తు ఉంటే బాగా చేసుకో అని చెప్పేసి ఆయన నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత చెన్నై వెళ్తే చెన్నైలో వాళ్ళందరూ కూడా కామెడీ సీన్స్ బాగున్నాయి అన్నారండి. తర్వాత మళ్ళీ వెంటనే నాయుడు గారు, మహేష్ ఒక లింక్ సీన్ ఒకటి కావాలంటారు, వెంకటేష్ బాబు ఫ్లాష్ బ్యాక్ కన్నా ఏదైనా ఉంటే బెటర్ అంటున్నారు, శ్రీలేఖలో ఫీల్ అయ్యారు, ఇలా అనుకుంటున్నాం అంటే, సరే వెంకటేష్ బాబు అంటే చూడు వెంటనే రేపు మార్నింగ్ పెట్టేసారు షూటింగ్ అన్నారు. వెంటనే వెంకటేష్ బాబు దగ్గరికి వెళ్ళి బాబు ఇలాగ అన్నారంటే ఓకే అలా మార్నింగ్ వెళ్ళి వెంకటేష్ బాబు మీద మధ్య ఆ కార్లో వెళ్తూ అలా టెంపుల్ని చూస్తాడు. టెంపుల్ని చూస్తే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. రియాక్షన్ అన్ని కట్ చేసి అదంతా మళ్ళీ మీరే తీశారు. అంటే దర్శకుడు, మీరు సోలోగా దర్శకుడు కాకముందే దర్శకత్వం చేయాలి. అదే నాయుడు గారికి నా మీద విపరీతమైన నమ్మకం పెరిగిపోయింది. ఆ తర్వాత యాడ్లు ఉండి అండి, జన్మభూమి యాడ్లు ఉండి అవి చేస్తుండేవాళ్ళు. అప్పుడు నాకు ఒక అన్ని చేస్తే నేను చేసి పెట్టేవాడు. ఒక్కొక్కరు ఒక యాడ్ కింద చేసేసి చేసేవాళ్ళు. అప్పట్లో సినిమా వాళ్ళని యాక్ట్ చేయించేవారా యాడ్స్ లో? ఎవరెవరు యాక్ట్ చేసేవారు? చిన్న ఆర్టిస్టులు అండి, చిన్న ఆర్టిస్టులు. ఓకే. సో ఆ నమ్మకంతో ఇంకా సినిమా ఎప్పుడైతే ఇది తర్వాత నా మీద కాన్ఫిడెన్స్ ఉండేది. శివయ్య సినిమా అండి, శివయ్య సినిమాలో కూడా నాకు కంట్రిబ్యూట్. శివయ్య భలే సినిమా కదా సార్. నాకు వర్క్ అంతా చూసాను, ఇంకా ఇమ్మీడియట్గా సినిమా అనౌన్స్ చేశారు. ఓకే ఓకే ఓకే.
ఆయన ఎప్పుడు ఏ రోజు కూడా ఏంటి సీన్ ఎలా తీస్తామని మాత్రం ఎప్పుడు అడగలేదు ప్రేయస్ రవికర్ని. ఆయన నా అదృష్టం ఏంటంటే నాకు భయం, ఫస్ట్ డే భయం వేసింది. భయం ఏంటంటే ఓపెనింగ్ అయిపోయింది, ఆ తీయడం ఫస్ట్ సీన్ తీయడమే నేను రాసి బొడ్డు సరి చేసుకునే సీన్ ఉంటుందండి, ఆ సీనే ప్లాన్ చేశా. చేస్తుంటే నాయుడుగా దూరంగా ఉండాలి ఇంకా బొడ్డు అంటుంటే నేను భయం వేసేది. అంటే ఆయన వచ్చి అంటే కాదు ఇలాగ ఏదో అంటుంటే చలపతి గారు వచ్చి ఆ రోజు లొకేషన్ చలపతి గారు వచ్చి కూర్చున్నాడు ఊరినే. అంటే దాని తర్వాత ఇంకొక సీన్ ఉందండి, చలపతి రావు శ్రీకాంత్ రాసి నడుచుకుంటూ వెళ్తుంటే చలపతి గారు చూసి సీన్, దానికోసం పిలిచి నేను బాబాయ్ అనుకున్నాను. బాబాయ్ బాస్ని కొంచెం దూరంగా కూర్చోబెట్టండి ఆయన ఉంటే మళ్ళీ నాకు స్టార్ట్ కట్ చెప్పడం టెన్షన్గా ఉంది నాకు అని. పాప ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఆ లక్కీ అంటే 3వ రోజు 4వ రోజు ఆయనకి సీట్ వచ్చిందండి, ఎంపీ సీట్ నాయుడు గారికి. ఆయన కారంచేడు వెళ్ళిపోయాడు. బాపట్ల కదండి, బాపట్ల అండి, కారంచేడు స్టేయింగ్ కారంచేడు అండి. ఇంకా ఆయన 2 నెలలు అక్కడ ఉన్నారు, ఆ 2-3 నెలలు మేము ఇక్కడ సినిమా తీసేసాండి. సూపర్ సార్. ఆ తర్వాత మీరు అంటే శ్రీహరి గారితో మంచి సినిమాలు చేశారు. శ్రీహరి గారి మెంటాలిటీ ఎలా ఉండేదండి, ఆయన వ్యక్తిగా ఎలా ఉండేవారు? చాలా మంచివాడండి శ్రీహరి. ఏంటంటే ఫ్రెండ్షిప్ బాగా వాల్యూ చేస్తాడండి. ఫ్రెండ్ అన్నవాడు అవతలవాడు దుర్మార్గుడు అంటే వాడు ఒక మటలు చేసిన వాడైనా కూడా వాడు కాపాడతాడు మాట. అంటే అంత ఫ్రెండ్షిప్ అండి, అతను ఫ్రెండ్ అని నమ్మితే ఏదైనా ఇస్తాడు, చేస్తాడు. మీకు ఆయనకి బాండింగ్ ఎలా ఉండేది సార్? అంటే నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఆయన చిన్న చిన్న వేషాలు వేస్తున్నప్పుడు మాకు పరిచయం అండి. ఆయన అలాగ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యేటంటే తర్వాత నేనే అతన్ని అన్నమాట అండి. ప్రేమించుకుందరా సినిమా చేస్తున్నప్పుడు దాంట్లో వైట్ షర్ట్ వైట్ పంచ్ అండి, మంచి గ్లామర్గా ఉన్నాడు. అంటే నీలో చూస్తుంటే విలన్ పోయి హీరోలకు వచ్చిందా అని నన్ను హీరో ఎవరు చూస్తారని పొట్టు అది తన మీద సెటర్లు వేసుకునేవాడు. లేదు చెప్పలేం, చాలామంది హీరోలు లేరా ఏంటిది, హీరో ఛాన్స్ వస్తే మాత్రం వదలొద్దు కుమ్మేశాను నేను అన్నాను. నేను అనుకోండి, మేము బాగా చనువుగా మాట్లాడుకున్నాం. అప్పుడు ఆయన పెళ్ళి అవ్వలేదండి ఆ టైంలోను. ప్రేమించుంద్ర సినిమా టైంలో అంటే నాయుడు గారి కుటుంబం సినిమా టైంలో అయిందండి పెళ్ళి. అంతకుముందు డైలీ ఈవినింగ్ ఫ్లాట్కి వెళ్ళి కూర్చునేవాళ్ళు అండి. నేను పోసన మురళి గారు ఉంటున్న ఫ్లాట్ కింద ఉండేవాడు ఆయన, బ్యాచులర్ లైఫ్ సరదాగా వెళ్ళి అవునండి వెళ్ళి ఈవినింగ్ సరదాగా నాకు బిర్యానీ అంటే ఇష్టం అండి, బిర్యానీ తెప్పించేస్తే తినేసి వెళ్ళడం, అలాగా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళం అండి. అలాగా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అండి. అలాగా ఆ ఫ్రెండ్షిప్ మాకు అలా కంటిన్యూ అవుతూనే ఉందండి. ఓకే. ఆయన శ్రీహరి గారు అంటే యాక్చువల్గా అంటే ఆకస్మికంగా అలా చనిపోవడం ముంబైలో అదంతా యాక్చువల్గా షాకింగ్ మీలాంటి వాళ్ళందరికీ. అంటే సన్నిహితంగా అంటే సినిమా ఇండస్ట్రీకి మొత్తానికి షాకింగ్, అట్ ద సేమ్ టైం మీలాంటి సన్నిహితులకి ఇంకా ఎక్కువ అది చాలా జీర్ణించుకోలేని విషయం. మీకు ఎలా తెలిసిందండి అది? అంటే నేను ఆయనతో కూడా అప్పుడు అక్కడ ఉన్నానండి. అంటే చనిపోయే ముందు రోజు కూడా నేను అక్కడ ఉన్నా, మీరు ముంబైలో వెళ్ళా. అంటే నేను ఒక కథ రెడీ చేసుకున్నా, అది హిందీకి బాగుంటుంది అంటూ ఉంటాడు మరి. నేను ఆయనండి, ఆయన ప్రభుదేవ్తో మాట్లాడదాం తీసుకెళ్తాను నువ్వు రా అనేసి అంటే నేను వేరే ఫ్రెండ్ కలిసి బాంబే వెళ్ళామండి. బాంబే వెళ్ళాం, బట్ మాకు అనుకున్న వాళ్ళు సెట్ అవ్వలేదు. ప్రభుదేవ్ గారు ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు, ఆయన ఎవరో చెప్తున్నా ఆ మనిషి రాలేదండి మాకు. మేము కథ ఎవరికైతే చెప్పాలనుకుంటాం ఆ మనిషి రాలేదు. ఆయన నెక్స్ట్ వీక్ ఎప్పుడు వింటున్నారు, నెక్స్ట్ మంత్ ఎప్పుడైతే చెప్పారట. జస్ట్ పరిచయం కోసం వెళ్ళి వచ్చేసామండి. వచ్చిన 2వ రోజు ఈ విషయం జరిగిందండి. తర్వాత ఎప్పుడైనా అంటే మీరు ఆ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవారు కదా? ఇప్పుడు కలుస్తుంటాం మాట్లాడుకుంటుంటాం అండి. వాళ్ళ అబ్బాయిలు ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు ఇద్దరు హీరోలు కూడా అయినట్టున్నారు. అంటే ఒక అబ్బాయి హీరో అండి, ఒక అబ్బాయి డైరెక్టర్ ప్లాన్ లో ఉన్నాడు. శ్రీహరి గారు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి డైరెక్షన్ ఆలోచనలో ఉన్నాడు. చిన్న అబ్బాయి సినిమాలు చేస్తున్నాడు హీరో. సార్ ఇప్పుడు సినిమా పరిశ్రమ అనగానే యాక్చువల్గా సక్సెస్ రేషియో చాలా 0.01%, లేదా 1% కూడా అంటే 100లో 1 సక్సెస్ఫుల్గా నడిచేది అంటే చెప్తూ ఉంటారు కొంతమంది. కొన్నిసార్లు అది 5%, 10% కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాకి వచ్చే వాళ్ళని భయపెట్టడం మన ఉద్దేశం కాదు. ఒక ప్యాషన్తో అంటే కమర్షియాలిటీతో కూడుకున్న ఒక కళారంగం ఇది. సో మిగతా బిజినెస్ల్లో అంటే ఏదైనా ఒక బిజినెస్ మొదలుపెట్టినప్పుడు రిస్క్ అనేది ఇలా ఉంటుందని మనం ఎజ్యూమ్ చేయొచ్చు, ఊహించుకోవచ్చు. అంటే ఇంత రిస్క్ ఉంటే ఈ విధంగా మనం ఓవర్కమ్ చేయొచ్చు ఇలాగనే. కానీ సినిమా పరిశ్రమకి వచ్చినప్పటికీ మనం ఊహించలేం. రిస్క్ అనేది 100% రిస్క్ అన్నట్టే యాక్చువల్గా రావాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది.
సో ఎందుకు సక్సెస్ రేషియో సినిమా పరిశ్రమలో తక్కువగా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇన్నేళ్ళ మీ జర్నీలో మీరు గ్రహించింది ఏంటి? ఇన్నేళ్ళ జర్నీలో నేను గ్రహించింది ఏంటంటే సక్సెస్ రేట్ తక్కువ ఉండడం కారణం నిర్మాత అండి. ఓకే. ఎందుకు నిర్మాత అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 1%, 5%, 3% అంతా ఉంది సక్సెస్, అంత మించి లేదన్నారు కదా. మా సురేష్ పర్సన్ సక్సెస్ రేట్ చెప్పండి. నాకు తెలిసి ఒక 90% ఉంటుంది. 80% 70% సక్సెస్ రేట్ కదండి. మరి సురేష్ పర్సన్ ఎంత లేదండి? 5%. దిల్ రాజు గారు తీసుకోండి, సక్సెస్ రేట్ ఎంతండి? ఉంటుంది ఈజీగా ఒక 50% అబౌవ్ 60-70%. 60-70% ఉంటుంది. అవును, ఈజీగా. అలాగే గీతా ఆర్ట్స్ అరవింద్ గారు సక్సెస్ రేట్ చూడండి. ఎందుకంటే వీళ్ళు కథలు నమ్ముతారండి. ఓకే. కథను నమ్మి సినిమాలు తీస్తారండి. రామనాయుడు గారు తీసినా, దిల్ రాజు గారు తీసినా, లేకపోతే అరవింద్ గారు తీసినా, ఎవరు తీసినా కథలు నమ్మి ఓ కథలో విషయం ఉంది అనేసి. ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్లు కథలు నమ్మట్లేదండి, కాంబినేషన్లు నమ్ముతున్నారండి. ఓకే. కాంబినేషన్లకి కథలకి చాలా తేడా ఉందండి. కథ లైఫ్ ఉంటుందండి, కాంబినేషన్ అంతే అండి. ఆ క్షణం కుదిరితే కుదురుతుంది, లేకపోతే లేదంతే. ఏమండి నేను అదే నిర్మాతలదే తప్పలేదు. ఎందుకంటే అంటే 1 కేజీ వంకాయలు మన మార్కెట్లో వెళ్ళి ఓ 50 రూపాయలు వంకాయలు కొంటున్నప్పుడే మన దగ్గర 5 కోట్ల రూపాయలు 10 కోట్లు ఎంత ఉన్నా కూడా 50 రూపాయలు వంకాయలు మనం కొంటున్నప్పుడు పుచ్చేదో మంచేదో ఏరుకుంటాం. అవునండి. మంచి కాయలే తీసుకుని పెట్టుకుంటాం. అలాగే సినిమా చేస్తున్నప్పుడు నిర్మాత మంచి కథను ఎందుకు ఎన్నుకోడు? మంచి కథలు ఉన్న వాళ్ళు దగ్గర రానివ్వరు. ఏంటో తెలియదు. ఏంటో ఇక్కడ కూడా మీకు చెప్తున్నాను కదండి. అది ఎక్కడ రామానాయుడు గారు నేను ఉన్నప్పుడు టైంలో రామానాయుడు గారిని ఎవరన్నా సరే డైరెక్ట్గా కలిసివ్వరండి వెళ్ళి. అవును. ఆయన ఆఫీస్లో కూర్చున్నారు. ఎవరమ్మా ఏంటమ్మా అంటే, సార్ నేను ఇలాగా డైరెక్టర్ సార్, లేదా ఇలాగ రైటర్ సార్, నాకు కథ ఉంది సార్ అంటే, ఓకే అమ్మా సరే అమ్మా టైం చెప్పారు. అంటే కుదిరేది కదా ఆయనకి, అంటే ఆయనకి అపాయింట్మెంట్లు ఉంటాయి కదా. సరే అమ్మా ఎల్లుంటా నువ్వు అని పిఏ చెప్పి, రాసుకోమ్మా ఏం పేరమ్మా నీ పేరు రాసుకో, ఫోన్ నెంబర్ కూడా తీసుకో అను. ఎల్లుండా ఆ టైంకి అతను కనిపించాలన్నమాట. నువ్వు రామ్మా ప్రిపేర్ అయ్యి ఉండేవాడు ఆయన కథ వినడానికి కోసం. కథ వినడానికి ప్రిపేర్ అయ్యి ఉండేవాడు. మనకి వేరే ఆబ్లిగేషన్స్ ఏది పెట్టుకునేవాడు కదండి. అలాగ ఉంటే ప్రొడ్యూసర్లు ఉంటే మంచి సినిమాలు ఉంటాయి, మంచి సక్సెస్ రేట్లు ఉంటాయండి. అలా లేరు. అంతకుముందు దిల్ రాజు గారిని కలిసేదాం డైరెక్ట్గా కలిసేవారు, మంచి కథలు చెప్పేవారు. ఇప్పుడు ఆయన్ని కలడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు గీతా అరవింద్ గారు డైరెక్ట్ కలిసి కథ చెప్పు, ఇప్పుడు ఆయన కలడానికి అవకాశం లేదు. మంచి కథలు ఉన్నాయి, మంచి డైరెక్టర్లు ఉంటారు, మంచి రైటర్లు ఉంటారు. ఎందుకు సార్ ఇప్పుడు ఏమైందంటే అవకాశం లేకుండా పోతుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే అది వాళ్ళు రకరకాల బిజినెస్లతో ఉంటారు. రామానాయుడు గారికి ఉన్నాయండి బిజినెస్లు. రామానాయుడు గారికి సినిమాలు ఉంటూ ఉంటుంది, సేమ్ టైం డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటూ ఉండేవారైనా. సురేష్ బాబు గారు కూడా డిస్ట్రిబ్యూషన్ చూస్తుంటారు, కథలు వినేవారండి, కథ మీద పెట్టేవారండి. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే మేము చాలా తెలివైన వాళ్ళు సార్, మేము కథలో జడ్జి చేస్తాం సార్ అని తయారవుతున్నారు ఒక బ్యాచ్ అండి. ఓకే. ఆ బ్యాచ్ని పెట్టుకుంటారండి. ఒక ముగ్గురు డిపార్ట్మెంట్, స్టోరీ డిపార్ట్మెంట్ పెడతారండి. ముగ్గురు నలుగురు వాళ్ళకి వెళ్ళి కథ చెప్పాలి. 4 మెంటాలిటీ ఎలా ఉన్నాయండి? 4 రకాలుగా ఉంటాయండి. 4 మెంటాలిటీ అండి. వాడికేమో వైలెన్స్ కావాలంటాడు, ఒకడేమో బోల్డ్ కావాలంటాడు, వాడికి కామెడీ కావాలంటాడు, ఒక ఫ్యామిలీ కావాలంటాడు. ఒక్కొక్కరు ఒక మెంటాలిటీ అండి. ఏ కథ నచ్చదండి వాళ్ళకి. 4 వింటారు, వాడికేమో ఇది నచ్చదు, వాడు కోరుకుని దీంట్లో ఉండలేదు, ఇంకోటి కోరుకుని ఇంకోటి, వాళ్ళకి నచ్చింది ఇలా ఏది ఎవరికైతే నచ్చదండి. నచ్చక నో అంటారండి. పొరపాటుగా వాళ్ళకి నచ్చి ఓకే చేశారనుకోండి, ఆ సినిమాలు ఆడవండి. అవి ఏంటంటే వాళ్ళకి అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చూస్తారు, ఏమయ్యా నాకు కథ ఓకే చేసి పెట్టండి, నాకు ఏమి ఇస్తున్నారు రెమ్యునరేషన్ మీకు ఇచ్చేస్తాను, మీరు షేర్ చేసుకోండి, మీరు 10 లక్షలు ఇప్పిస్తారో 20 లక్షలు ఇప్పిస్తారో లేదా 5 లక్షలు ఇప్పిస్తారో మీరు తీసుకుని నాకు వద్దు, నాకు అవకాశం కావాలి. అప్పుడు వీళ్ళు సార్ భలే ఉంది సార్ లైను, కొంత ఫ్రెష్ అంటే వీళ్ళు అంటే ఎలా ఆలోచిస్తారంటే అండి ప్రొడ్యూసర్స్ కూడా ట్రెండ్ అనుకుంటే ట్రెండ్ లేదండి, ఏమీ లేదండి. ఏమండి మీరు పుట్టినప్పుడు అన్నం తింటున్నారు, ఇప్పుడు మీకు 50 సంవత్సరాలు వచ్చిన అన్నం తింటున్నారు, 100 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా అన్నం తింటాడండి. అది ట్రెండ్ ఏం కాదు కదండి, అన్నమే కదండి. అలాగా కథలు ట్రెండ్ ఏమి ఉండదండి. ఇట్ డ్రెస్ స్టైల్ మారుతుంది అంతే. ఒకప్పుడు బెల్ బాటల్ ఉండి హిప్పీ కటింగ్ ఉండేది, ఒకప్పుడు మళ్ళీ నేరో ప్యాంట్లు ఉండి డిప్ప కటింగ్ ఉండేది. ఇలా ఆ స్టైల్ మారుతుంది, కథలో ఈ మార్పు ఏమి ఉండదండి. కానీ ఇప్పుడు ఏంటంటే కథను మార్చేస్తున్నారు. కథని ఎక్కడెక్కడికో అంటే కథ కాదు చెప్పట్లేదు.
ఈరోజు మన సినిమాలు చూడాలనుకుంటే కుటుంబ సమేతంగా చూడలేని పొజిషన్ అయిపోయిందండి. అవునండి. ఈరోజు ఓటీటీ ఎందుకు ఎగబడుతున్నారంటే ఓటీటీ సినిమాలు కూడా ఆ ఓటీటీ వాళ్ళు కంటెంట్ కావాలని చెప్పేసి వాళ్ళకి ఏం కావాలో తెలియదండి. యాక్చువల్గా ఓటీటీ వాళ్ళు కూడా ఏ కంటెంట్ కావాలో తెలియదండి. ఏదో చూస్తాడు ఒక టీం ఆడికేదో కొంచెం బోల్డ్గా కనిపించాను తీసేసుకుందాం అంటాడు. బోల్డ్గా ఉందని చూస్తారని అంటారు. లేదా ఇంకో రకంగా ఉంది, కామెడీగా ఉంది, తీసుకుందాం అనుకుంటారండి. నేను మొన్న ఇప్పుడు ఎందుకు నేను ఒక సినిమా చేసేప్పుడు పిఠాపురంలో అలా మొదలైంది. ఈ సినిమా నేను 2-3 ఓటీటీ వాళ్ళతో మాట్లాడాను. ఓకే. నేను డైరెక్ట్గా మాట్లాడకుండా పెద్దవాళ్ళతోనే మాట్లాడించాను. వాళ్ళు ఒకళ్ళిద్దరు అయితే సినిమా కూడా చూశారు. బాగుందండి కానీ మా కంటెంట్ కాదండి. బాగుండడం ఏంటి కంటెంట్ నాకు అర్థం కాలేదు. మీకు ఏం కంటెంట్ కావాలని అడిగా, చెప్పలేదు. పెద్ద సంస్థలు అండి, పెద్ద ఓటీటీ సంస్థలు. మీకు కావాల్సిన కంటెంట్ ఏంటి అని అడిగా, లేదండి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలియట్లేదు ఫస్ట్. ఏం చేద్దంటే వాళ్ళకి పొరపాటుగా మన సినిమా కొన్నారనుకోండి, తీసుకున్నారనుకోండి, ఇన్ కేస్ ఫెయిల్యూర్ అయిందనుకోండి, ఆ పైన వాళ్ళు తిడతారు, ఉద్యోగాలు పోతాయి. కంటెంట్ బాగాలేదు, ఈ కంటెంట్ అంటే మీ సినిమా బాగుందంటే ఈ కంటెంట్ మాది కాదండి అని మాకు తగ్గట్టుగా లేదంటున్నారు. తగ్గట్టుగా లేదు. వాళ్ళకి ఏం కావాలని చెప్పరే, చెప్తే మనం చేస్తాం కదా. నెక్స్ట్ సినిమా నేను చేద్దాం అనుకుంటాను అనుకున్నా. ఎప్పుడు మనకు మీరు చెప్పాను ఇందాక ఫస్ట్ మాటలు అన్నాను, మనలోకి వేరేవాడు పరకాయ ప్రవేశం చేసినప్పుడు మన పతనం స్టార్ట్ అవుతుంది. మనగా ఉన్నప్పుడు మాత్రం మనం ఎప్పుడు అలా నిలబడి ఉంటాం. యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు చిరంజీవి గారు కానీ మీరు అన్నారు ఇందాక 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారని, అసలు ఎన్నో ఎత్తువల్లాలు చూశారు. ఎందుకంటే ఆయనలాగా ఉన్నాడు. ఆయనలో ఎవడో వేరే పరకాయ ప్రవేశం చేయలేదు. వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వేరే వాడు ఎవడన్నా మన మైండ్లో దూరినప్పుడే మన పతనం స్టార్ట్ అవుతుందండి. వాళ్ళ కథలు వాళ్ళే వింటారు కదా, వాళ్ళే వింటారు. వేరే వాళ్ళు ఎవరో విని చేసిన తర్వాత వీళ్ళ వరకు వెళ్ళవు కదా, వాళ్ళే. సార్ యాక్చువల్గా ఈ మధ్య కార్పొరేట్ సంస్థలు కొంతమంది సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ సినిమాలు తీస్తామని రావడం జరిగింది. అలాగే పెద్ద సంస్థలు కూడా స్టోరీ డిపార్ట్మెంట్ పెట్టుకోవడం ఇలా జరిగింది. అంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా జర్నీని కొనసాగించలేకపోతున్నారు, లేకపోతే కొనసాగించలేదు. కొంతమంది అయితే కొనసాగించలేదు. కొన్ని కార్పొరేట్ సంస్థలు అయితే సినిమాలు ఇక్కడ తీస్తామని వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో వీటన్నిటికీ కారణం ఇలాంటి కథలు డైరెక్ట్గా ఎవరికి కావాలో వాళ్ళు వినకుండా మధ్యవర్తులు అంటే వేరే డిపార్ట్మెంట్ ఉంటూ ఇలాంటి వాళ్ళ కథలు వింటూ వీళ్ళ జడ్జిమెంట్లు అలా ముందుకు వెళ్ళడం ఇలాంటివన్నీ దోహదపడ్డాయని భావించవచ్చా? 100% అండి. ఇప్పుడు అటువంటి డిపార్ట్మెంట్లో ఎవరిని పెట్టుకోవాలంటే అండి, మంచి డైరెక్టర్స్ని పెట్టుకోవాలండి. అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది రిటైర్డ్ అయిపోయిన డైరెక్టర్ ఉంటారు సార్, అటువంటి వాళ్ళు. లేదంటే సినిమాల కోసం 1-2-3 సక్సెస్ లేసి ఫెయిల్యూర్ ఉండండి వాళ్ళు, లేకపోతే మంచి రైటర్లను పెట్టుకోవాలండి. వాళ్ళు అలా పెడతలేదండి. ఎవరో MBA చదువుకున్న వాళ్ళు, ఎవరో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటున్నారండి అక్కడ. కథలు జడ్జ్ చేసేది కథలు జడ్జ్ చేసేది ఇప్పుడు అక్కడ కూర్చుంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటున్నారండి. సినిమా సంబంధించిన ఉండలేదండి. సినిమా సంబంధించిన ఉంటే సినిమా కథలే వస్తాయండి. సాఫ్ట్వేర్ వాడేంటంటే వాడు రకరకాల సినిమాలు చూస్తుంటాడండి. కొరియన్ సినిమా చూస్తాడు, ఇంకోటి చూస్తాడు. ఏ భాషకు ఆ భాష ఉంటుంది సినిమా అంటే వాళ్ళ ట్రెడిషనల్లో వాళ్ళ ట్రెండీ ప్రకారంగా ఉంటాయండి. అదేదో మనకు కావాలంటే ఎలా కుదురుతుందండి అది? ఇప్పుడు బ్రాహ్మణ్కి తీసుకొచ్చి బ్రాహ్మణ్ దగ్గరికి వచ్చి నువ్వు బిర్యానీ తింటే ఎలా ఉంటుందండి? ఎలా తింటాడు అసలు బిర్యానీ అండి? తింటే కదా. అలాగా ఆ విధంగా కలగోలు గంప కింద తయారు చేయడంతో సినిమాలు సక్సెస్ రావట్లేదు, మంచి సినిమాలు రావట్లేదు. అంటే ఈ కార్పొరేట్ సంస్థలు చేసి పని అదే. వాళ్ళు పెట్టుకోకూడదు. సినిమా ఇండస్ట్రీ వాడినే పెట్టుకోవాలండి. ఎవరినో తీసుకొచ్చి పెడితే వాడు నేనేదో తెలివైన వాడిని, నేను గొప్పవాడిని, నాకు అన్ని మార్కులు చూసాడు కదా, నాకు పెట్టుకుంటాడు కదా అని అది వాడు పైచి కూడా పెడుతుంటాడు. అంతే కదండి. ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది, రైటర్ను డైరెక్టర్ను పెడితే వాళ్ళు ఏం చేస్తారు? అంతే కదా. అక్కడ ఆ ఫీల్డ్ తెలిసిన వాళ్ళు, ఇక్కడ ఈ ఫీల్డ్ తెలిసిన వాళ్ళు. అంతేనండి సార్. ఇప్పుడు చాలా మంది ఏఐ కోసం మాట్లాడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఏఐ అనేది వచ్చింది. ఏఐ అనేది అన్ని రంగాల్లోకి వచ్చేస్తుంది. సినిమా ఇండస్ట్రీలోకి చాలా ఇంప్రెసివ్గా వస్తుంది. మీరేంటంటే మీరు అటు నెగిటివ్ ఫార్మేట్ సినిమా అనేది ఉండే అప్పటి నుంచి మీరు సినిమా ఇండస్ట్రీతో అవుతున్నారు, డిజిటల్ ఫార్మేట్ వరకు. ఇప్పుడు మీరు అలా మొదలైంది
పిఠాపురంలో అలా మొదలైంది. బహుశా డిజిటల్ దాంట్లో చేసినట్టున్నారు కదండి. డిజిటల్లో చేశారు, ఎందుకంటే గత 10 ఏళ్ళుగా నెగిటివ్ అనేది లేదు, డిజిటల్ సినిమాలన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. సో ఈ ప్రొసీజర్లోని ఇప్పుడు ఏఐ అనేది కూడా మన దాంట్లోకి సినిమా పరిశ్రమలోకి చొచ్చుకొని పోతూ ఉంది. సో దాని మీద మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఏఐ అనేది ఎలా ఉండాలి, ఏంటి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఏఐ అనేది ఒక రిఫరెన్స్ కింద తీసుకోవాలండి. ఓకే, ఇచ్చేదంటే ఏఐని క్రియేట్ చేసింది మనమండి. ఏఐని ఇప్పుడు ఏఐలో అన్ని మనం ఫీడ్ చేసి పెడుతున్నాం, ఇది ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి, ఇలా ఉండాలని. క్రియేట్ చేసేది ఎవరండి? మన మేధస్సే కదండి, మనుషులు, మనమే అండి. పూర్తిగా ఏ మీద ఆధారపడకూడదు. ఇప్పుడు ఇప్పుడు నేను వాడుతుంటానండి, ఏఐని రిఫరెన్స్గా తీసుకుంటుంటా. ఇప్పుడు తీసుకుంటాను, ఇది నాకు ఇలా కావాలి, ఇది ఇదని పెడతా. వచ్చిందనుకోండి, అదేం పర్ఫెక్ట్గా ఏమి ఇచ్చేదండి. ఇది మళ్ళీ మనం పర్ఫెక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంచేత ఏఏ మీద ఆధారపడడం అన్నది కరెక్ట్ కాదండి. అది మనకు రిఫరెన్స్ అంతేండి, ఏఏ అంతేండి. ఏఏ ఓన్లీ రిఫరెన్స్ అండి. క్రియేటివిటీ అన్నది మన మేధస్ అంతేను, మన తెలివితేటలండి. అంటే ఏఐ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా ఉద్యోగాలు పోతున్నాయి. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక స్లంప్కి గురయ్యే అవకాశం ఉంది, చచ్చిపోతుంది, ఇలాగనే కొన్ని మాటలేవో ఈ మధ్య ఒక తమ్నైల్ ఏదో చూసాను, ఏఐతో సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది అన్నట్టు. అంటే ఆర్జీవి గారు ఆ మాట అన్నారు లేదు తెలియదు, ఆయన ఇంటర్వ్యూకి ఎవరో పెట్టారు అలా తమ్నైల్, అని నేను చూడలేదు ఇంటర్వ్యూ. సరే, ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి కదండి. సో ఏఐ వలన అంటే ఇండస్ట్రీకి కొంత నష్టం అయితే జరిగాయి. అంటే ఇప్పుడు ఉంటే టెక్నీషియన్స్కి అంటే ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాకలు అన్నారు, ఒక పాట ఇప్పుడు ఒకటి చేయాలనుకోండి, ఒకప్పుడు నుంచి మనం మ్యూజిక్ డైరెక్టర్కి ఒక లిరిక్ రాసుకొని మనం రాసుకోగలిగితే మనం, లేకపోతే లిరిక్ రైటర్కి మన కాన్సెప్ట్ చెప్పి రాయించి అది మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చి, మ్యూజిక్ డైరెక్టర్ చేత రఫ్ ట్యూన్ ఒకటి తీసుకొని వాళ్ళు చేసింది ఓకే అనుకుంటే, ఇది ఓకే అన్న తర్వాత వాళ్ళు నుంచి మళ్ళీ ఫైనల్ వెర్షన్ చేసి ట్రాక్లు పాడించి అన్నీ మొత్తం అంతా మిక్సింగ్లు చేసి ఇచ్చేవారు. కానీ ఏఐ అనేది 30 సెకండ్లు చేసి పడేస్తుంది అదే పాటని, లిరిక్ ఇస్తే చాలు చేసి పడేస్తుంది. ఇలాంటివన్నీ ఎదురవుతున్నాయి. సో ఇలాంటి విషయంలోని అంటే ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఇండస్ట్రీ స్లంప్కి గురయ్యే అవకాశం ఉందా? ఏం అవ్వదండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు 30 సెకండ్లు ఇచ్చేస్తుందండి. 30 సెకండ్లో అది మనకి రిఫరెన్స్ ఇస్తుందండి. 30 సెకండ్లను మనం రిఫరెన్స్ పెట్టుకుంటున్నాం అండి. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది ఇలా ఉంది, దీనికి ఇంకా నాకు ఇది యాడ్ చేయి, అది యాడ్ చేయి, అన్ని ఏఐలు అన్నీ రావండి. నాకు ఈ విధంగా కావాలి, ఈ విధంగా కావాలి, ఈ విధంగా కావాలి. అంతకుముందు ఏంటంటే మనం మ్యూజిక్ డైరెక్టర్కి ఎవరికైనా సరే, మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడుకున్నా లేకపోతే రైటర్తో మాట్లాడుకున్నా ఎవరితో రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అండి. రిఫరెన్స్ అండి. ఒక మంచి సెంటిమెంట్ సాంగ్ తీయాలంటే పాత ఎక్కడదో సెంటిమెంట్ సాంగ్ చూసండి, దాంట్లో కొంచెం సాహిత్యం చూసండి, ఇలా ఉండాలి, ఇంత డెప్త్ ఉండాలి, పదాలు ఇంత డెప్త్ ఉండాలి. అలా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఎక్కడో మనం కొరియన్ సాంగ్ చూస్తామండి, కొరియన్ సాంగ్లో బీట్ బాగుంది, ఈ బీట్ బాగుంది, దీంట్లో ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి మొత్తం అన్ని చూపించి ఇన్స్పైర్ చేసి మనం చేయించుకుంటామండి. అదే దీంట్లో వస్తుంది అంతండి. ఏలో మనం మీకు చెప్పిన సరే ఈ ప్రాసెస్ చేయడానికి మనకు ఒక 1 వీక్ అంతా పడుతుంది, సెర్చింగ్ చేయడానికి, మనం వినడానికి చేయడానికి. ఏలో అలా కాదు, కూర్చుంటే కొడతాం, ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, ఎలా వస్తుంటుంది అంతండి. మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది తప్పితే ఏ వాళ్ళు మాత్రం ఏది స్లంప్ అయిపోవడం లేదు. ఏలో పర్ఫెక్షన్ లేదండి. సో ఇండస్ట్రీ పరంగా ఎలాంటి ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదండి, ఏం లేదండి. జాబులు పోతాయి అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ లో జాబులు పోతున్నాయి, ఏఐ వచ్చిన తర్వాత అంటే చాలా మందిని తీసేస్తున్నారని వినిపిస్తుంటది కదా. ఇండస్ట్రీ అలాంటిది ఏ వచ్చిన వర్క్ ఫాస్ట్ అవుతుందండి, అంతే. ఇప్పుడు మనం ఒక సీజీ వర్క్ చేయాలనుకుంటుంది, ఏఐ వచ్చింది కొంచెం ఫాస్ట్ అవుతుంది. అంతకుముందు ఒక సీజీ వర్క్ చేయాలంటే కొంచెం టైం పట్టిందండి. ఇప్పుడు ఏఐలో రాగానే వాళ్ళు ఫీడ్ చేయగానే అదే కలర్ కరెక్షన్ టప చేసి మొత్తం మనకి వస్తుందండి. మనం చేసుకుంటే దాని ఏఐ వలన మనకి పోతుంది కరెక్ట్. ఏ వాళ్ళు మనకి రిఫరెన్స్ ఎంత కొంచెం ఫాస్ట్ వర్క్ అవుతుంది. రిఫరెన్స్ మనం వేరే బ్రెయిన్స్ మీద ఆధారపడే వాళ్ళం, ఇప్పుడు ఏంటంటే మనకే ఒక రిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. అంతేనండి, అంతే కదా. ఇప్పుడు నాకు ఏదైనా కావాలనుకోండి, మీకు నాలెడ్జ్ ఎక్కువ, మీరు ఎక్కువ సినిమాలు చూస్తారు, ఏమన్నా నేను ఈ టైప్ సినిమా అనుకుంటున్నా 4 సినిమాలు చెప్పండి అని అంటే మీరు చెప్తారు. నాకు అవసరం లేదు, నాకు నేను ఈ టైప్ సినిమా అనుకుంటున్నాను, ఈ టైప్ కథ అనుకుంటున్నాను, దీని రిఫరెన్స్ సినిమాలు పెట్టు అంటే ఏఐలో వస్తాయి, నాకు సినిమాలు వస్తాయి, గూగుల్ చేసిన ఇందులో వస్తాయి కదండి. అంతేనండి. అదే సార్, ఇందాక మీరు జన్మభూమి యాడ్లు కూడా చేసామన్నారు కదండి. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగిందా అండి? చంద్రబాబు నాయుడు గారు సైకిల్ తొక్కి ఇలా ఉంటుంది సార్ యాడ్ అంటే, అది ఫస్ట్ అంటే రాఘవేంద్ర గారు అందరి సమక్షంలో జరిగిందండి. అది రిహార్సల్ చేసింది నేనండి. అది రామారెడ్డి గారి స్టూడియోలో 96లో. అంటే రిహార్సల్ చేయడం అంటే మీరు అంటే ఎలా తొక్కాలి ఏంటి అవన్నీ చూపించారా ఆయనకి? అంటే మన అసిస్టెంట్లు చేస్తాం కదా. అదే వాళ్ళకి చెప్తాం కదా ఈ విధంగా చేయాలండి, ఈ విధంగా. తర్వాత రామారెడ్డి స్టూడియోలోనే
రికార్డింగ్ జరిగాయండి. జన్మభూమి పాటలు అండి. వేటి సుందరమూర్తి గారు రాసేవారండి. వందే మాతరం గారు సినిమా వందే మాతరం శ్రీనివాస్ గారు కంపోజ్ చేసేవారు. అప్పుడు నేనే సాంగ్స్ పేరు చేయడం ఇవన్నీ చేస్తుండేవాడిని. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లేదండి ఇక్కడ. అప్పుడు ఆఫీసు ఏదన్నా ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటే మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ అండి. ఇప్పుడు మాధవరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, దేవేంద్ర గౌడ్ గారు వీళ్ళు వచ్చేవారండి. 2 రోజులు కదా 3 రోజులకు వచ్చి రికార్డింగ్ గారికి వచ్చి పాటలు వినేవారు. మా నాయుడు గారు మేము ఎవరు ఉండేవారు, నేను రామానాయుడు నాయుడు గారు అండి, వందే మాతరం గారు, వేటూరి గారు అంతే చేయించుకునే వాళ్ళం. పాటలు రికార్డింగ్ చేసి పంపించేవాళ్ళం. అప్పట్లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోనే ఉండేవారేమో. అంటే అప్పుడు ఆఫీస్ లేదు, టీడీపీ ఆఫీస్ ఇక్కడ లేదు. హిమాయత్ నగర్ ఎక్కడ ఉండేదండి. హిమాయత్ నగర్ లో ఉండేదండి ఆఫీసు. అంటే ఎక్కువ ఇక్కడ గడిపేవారండి నాయుడు గారి స్టూడియోలో. సో అప్పుడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారితో అంటే మీరు అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడినా పేరు పెట్టి పిలిచిపోవడం మహేష్ ఎంతవరకు ఆయనే కరెక్షన్ చేసుకోవడం సాంగ్ కూడా ఇది ఇలా ఉంటే బెటర్ కదా, ఇలా ఉంటే బెటర్ కదా అని. నాకు ఆయన మీద చాలా గౌరవం. నాకు చంద్రబాబు గారు అంటేనే అంటే ఆయనకి చాలా పట్టుంది. ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలని చెప్పేవాడు. అలాగే మేము చేసేవాళ్ళం. వేటూరు గారు నేను కూర్చొని ఆయన రాసేవారు, నేను పేరు చేస్తుండేవాడు. అంటే రామారావు గారు అల్లుడు అవ్వడం వల్ల ఇది వచ్చింది. అంటే మామూలుగానే ఏకసంతకి బాగా బ్రిలియంట్ సినిమా. ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా చేశారు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే. నేను చూసిన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు గారు ఒకరండి, వైఎస్ఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనండి. ఆయన ఒకసారి నేను కలవడానికి వెళ్ళాను మాట. కలవడానికి వెళ్తే వేరే పని మీద ఆయన దగ్గర ఉన్న ఓఎస్టీ అండి నా ఫ్రెండ్ మాట ఉదయ్ కుమార్ అండి. ఆయనతో చెప్తే మార్నింగ్ రండి అని చెప్పి ఆయన టైం అరేంజ్ చేశారు. వస్తుంటే నేను ఎవరు ఆయన తెలియదు. బట్ ఆయన అందరితో మాట్లాడుకుంటూ నా దగ్గరికి వస్తారు. మనం వెళ్ళకూడదు, ఆయన మన దగ్గరికి వస్తుంటారు. అలా వచ్చేసరికి మహేష్ చెవిలో చెప్తాడండి, డైరెక్టర్ మహేష్ అండి. మహేష్ ఏమా బాగున్నావా, ఏంటి విషయాలు, భుజం చేయి ఇలా కొడితే అంటే చాలా అనుబంధం ఉంది, అంత ఆప్యాయత ఉంది. నేను ఏం మాట్లాడుతున్నా మాట రాలేదండి ఆయనతో, నేను చెప్పాలి రాలేదు. సార్ అదే నేను ఒక సినిమా ఒకటి చేయబోతున్నాను సార్, అలాగా భాగ్యరాజ కొడుకుతోటి, మీకు ఏమన్నా వీలవుద్దా క్లాప్, దానికోసం వచ్చాడంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారా? సీఎం గా ఉన్నారు. చంద్రబాబు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అవి కానీ ఏమో మీకేం కావాలని మన వాళ్ళు చూసుకుంటుంటారు. చూసుకో, జాగ్రత్త చేసుకో, ఉంటాయి కదా తర్వాత చాలా ఉంటాయి కదా, చేద్దాం అంటే చాలా ఇదిగా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడు అంటే నీకు నన్ను భరోసా ఉన్నా నీకు చేసి అన్న టైప్లో మాట్లాడాడు. మీరు చంద్రబాబు నాయుడు గారితో అంటే కొంచెం పరిచయం కూడా ఉండేది, మంచి పరిచయం ఉండేది. ఆయన జన్మభూమి యాడ్లకి చేశారు, టీడీపీ జన్మభూమి యాడ్లకి చేశారు అన్నారు కదా. ఆయన ఎప్పుడు మరి ఆహ్వానించలేదా సినిమాకి, ఫంక్షన్లకి, దానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? అంటే నేను డైరెక్టర్ అయిన తర్వాత ఇంకా కలవలేదు సార్. అంటే నేను డైరెక్టర్ అయిన టైంలో ఆయన సీఎం అండి, చంద్రబాబు గారు సీఎం అండి. నాకు ఆ రూట్లోకి పెద్దగా ఉంటుంది. మాకు బాస్ అంతా మా రామారావు గారు కదండి, ఏదైనా ఆయనతో ఉండేది నాకు పని అంతానే. ఆ తర్వాత నేను వేరే వాళ్ళు అడిగితే వైఎస్ గారిని పిలుస్తూ వస్తారేమో, వెళ్దాం పదా అంటే అప్పుడు మిమ్మల్ని అదే ఇప్పుడు చెప్పారు చంద్రబాబు గారు అన్నా వైఎస్ గారు అన్నా మీకు బాగా ఇష్టం అని. మన తెలంగాణలో ఎవరు ఇష్టం అండి, అంటే రాజకీయ నాయకులు అంటే ఎవరు? తెలంగాణ రాజకీయ నాయకుల్లో నాకు అంతమంది గతంలో సంతోష్ రెడ్డి గారు మినిస్టర్లు అందరూ తెలిసిన బాగా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. రీసెంట్గా అండి నేను షాక్ ఏంటంటే మన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని చూస్తుంటే నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఇతను నాయకుడు, ఇతను నిజమైన నాయకుడు అనిపించిందండి. ఎందుకంటే నేను పిఠాపురంలో అలా మొదలైన సినిమా చేశాను. దీనికి పోస్టర్ లాంచ్ చేయాలి ఫస్ట్. మనం పోస్టర్ అదే కదా టైటిల్ కదా అనౌన్స్ చేస్తాం, పోస్టర్ లాంచ్ చేస్తాం కదా. దీనికి ఇక్కడ డిప్యూటీ సీఎం తోటి, ఆ డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ టైటిల్ కదా మన ఆంధ్ర డిప్యూటీ సీఎం, ఈయనతో చేద్దాం అని ఒక ఐడియా వచ్చిందండి. ఐడియా వచ్చి మా ఫ్రెండ్స్తో చెప్తే, మా పార్ట్నర్స్తో సూపర్ అండి మాట్లాడి ట్రై చేయండి అన్నారు. ట్రై చేయండి అంటే మా మిత్రుడు రామకృష్ణ అని ఒక జర్నలిస్ట్ పట్టినాడు, మన మదిర కాన్స్టిట్యున్సీ జర్నలిస్ట్, అంటే ఈయన కాన్స్టిట్యున్సీ జర్నలిస్ట్ అని. అతనితో మాటల్లో చెప్పా, మాట్లాడండి చాలా బాగా మాట్లాడతారు సరేనా, మీకు ఆయన నెంబర్ ఇస్తాను చెప్పి ఆయన డైరెక్ట్ నెంబర్ ఇచ్చాడు. నేను ఇస్తే నాకు కొంచెం
డిప్యూటీ సీఎంతో డైరెక్ట్గా మాట్లాడడం ఎంత ఎలాగ ఉంటుందా అని అనిపించి కూడా నేను కొట్టి ఫోన్ చేశా. ఓకే. ఆయన ఎత్తాడు, హలో ఎవరు సార్, నా పేరు చంద్రమహేష్ సార్, ఫిల్మ్ డైరెక్టర్ అండి. చెప్పు బ్రదర్, ఏంటమ్మా, మిమ్మల్ని ఒక్క నిమిషం కలవాలి సార్. చెప్పండి, లేదు పర్సనల్ కలవాలి సార్, మీరు ఎప్పుడు డబ్బు ఇస్తే అప్పుడు ఇస్తానని చెప్పి వాళ్ళు శ్రీకాంత్ పేరండి, పి అండి, ఆయనకి ఇచ్చాడు పంట. మాట్లాడి సార్ మీకు చేస్తాను సార్, నా నెంబర్ ఇది, నా నెంబర్ ఫీడ్ చేసుకోండి అని చెప్పి ఆయన నెంబర్ చెప్పి ఆయన నెంబర్కి నా నెంబర్ మెసేజ్ పెట్టుకున్నాడు. పెడితే మళ్ళీ ఆయన ఒక అరగంటలో ఫోన్ చేశారండి, రేపు మార్నింగ్ 10 గంటలకు రమ్మన్నారండి. నేను 10 గంటలకు రమ్మన్నారంటే ఒక అరగంట ముందే వెళ్ళిపోయాను. ఎవరైతే రాత్రి నాకు ఫోన్ చేశారో పిఏ ఆయనే ఉన్నారండి అక్కడ. ఉన్నారు, లోపల వస్తారని 10 నిమిషాలు వస్తారని చెప్పి హాల్లో కూర్చోబెట్టారు. సరే, సినిమా వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మనతో మాట్లాడడం అంటే. సార్ నేను కూడా మీరు ఏం సినిమాలు చేశారంటే, ఇలా నాకు బాగా నచ్చిందంటే ప్రేయస్ నాకు బాగా నచ్చింది సినిమా, అయోధ్యరామయ్య చూశాను, పిఎన్ బట్టి గారు పిఎన్. అసలు నేను చదువు తీసుకోవడంతో నేనేమన్నా అంటే, సరే ఏంటి సార్ ప్రోగ్రామ్స్ ఏంటి ఇవ్వాలంటే, అదే 10:30కి ఇక్కడి నుంచి సెక్రటరీకి వెళ్తారండి, అక్కడ 2 hours మీటింగ్స్ ఉన్నాయండి. అక్కడి నుంచి ఇలాగా మహేశ్వరం వెళ్తారు, మొత్తం 3-4 ప్రోగ్రామ్ చెప్పి నైట్ 10 వరకు బిజీ అని సార్ అనేసి అంటే, ఓకే అండి. అది నేను ఇలాగ అపాయింట్మెంట్ కోసం వచ్చానండి, ఇలాగా టీజర్ రిలీజ్ పోస్టర్ రిలీజ్ కోసం. ఆయన ఎప్పుడు ఇస్తారంటే, అదే అడగండి, ఆయన చెప్తారు, ఆయన చెప్తారు, సార్ చెప్తారు. ఈ లోపల ఆయన వచ్చారు, బట్టి గారు వచ్చారు. అలాగే అందరు నమస్తే. సరే మా దగ్గరికి ఆయన వచ్చారు మనకి. సరే ఎవరమ్మా సార్, రాత్రి ఫోన్ చేశాను కదా సార్, నన్ను ఈవినింగ్ డైరెక్టర్. ఏంటి బ్రదర్ చెప్పు, పోస్టర్ లాంచ్ అవుట్ అనుకుంటాను సార్, ఇలాగా పిఠాపురంలో అన్న టైటిల్తో సినిమా చేశానండి, మా డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ అండి, అది మీ చేతుల మీద చేయాలనుకుంటా. ఓకే ఓకే పెట్టేసుకో, ఈరోజు పెట్టేసుకో, రేపు పెట్టేసుకో అన్నాడు. రేపు పెట్టేసుకో అంటే అంతే సార్. నాకు అంటే మా ఆర్టిస్టులతో కూడా చూడాలి కదా సార్, ఒక 3 days టైం ఇస్తే సార్ నేను చూసుకుంటాను సార్. ఇలాగా రాజేంద్ర ప్రసాద్ గారు, పృథ్వీ గారు అందరూ కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే బ్రదర్, అయితే ఓకే, నేను మా పిఏతో టచ్లో ఉంటూ చెప్తాడు ఆయన. ఈ 3-4 రోజుల్లో మీరు ఎప్పుడు ఇచ్చినా పర్లేదంటే, సరే ఓకే అతను టచ్లో చెప్తుంటే నేను ఏమైనా నెంబర్ తీసుకోను అన్న లోపల వేరే అతను వచ్చి ఫోన్ ఇచ్చాడు ఆయనకి. సేవలో ఫోన్ షాక్ ఆయన ఫీల్ అయ్యాడు. అలాగా ఫీల్ అయ్యి 1 నిమిషం అలా కూర్చుని అక్కడ సైట్లో అలా కూర్చుని మేడం రెడీ అవ్వమని చెప్పి 10 నిమిషాల కింద రమ్మని చెప్పి మేడం అన్నాడు. ఆయన అక్కడే ఉన్నాడండి. సార్ నేను అందరికి ఏంటంటే, ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయనకి బాగా అభిమానిగా ఉండే ఆయన హార్ట్ అటాక్ ఇప్పుడే చనిపోయాడట. ఈయన వెంటనే ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు అక్కడికి. నాకు అనిపించింది, మన నాయకుడు అంటే ఎలాగ ఉండాలి, కార్యకర్త కోసం అంటే ఇప్పుడు వెళ్ళొచ్చు, రేపు వెళ్ళొచ్చు, ఇంకో రోజు వెళ్ళొచ్చు కాదు, ఆయన వెళ్ళాలి, బాడీ చూడాలి, బాడీ మీద దండ వేయాలి. మరి ఎంత చివరి చూపు అంటే ఆ చివరి చూపు చూడడానికి తప్పించిపోయాడంటే ఒక డిప్యూటీ సీఎం అన్నతను నాకు చాలా హ్యాట్సప్ అంటే ఇటువంటి నాయకులు అవసరం. అంటే ఇప్పుడు కార్యకర్త ఏం కోరుకుంటాడండి, నాయకుడు మన అందుబాటులో ఉండాలని కోరుకుంటాడు. అది నాకు చాలా బాగా నచ్చిందండి. అప్పటి నుంచి ఆయనకి పిచ్చి ఫ్యాన్ అయిపోయాను. నేను ఏదైనా పండగలు వస్తే విశేష పెడుతుంటాను, ఆన్సర్ వస్తుంటుంది నేను దగ్గర నుంచి. నాకు చాలా హ్యాపీ అండి. అంటే నాయకుడు అంటే అలా ఉండాలండి. మరి మా నాయకులు ఎప్పుడు నేర్చుకుంటారో తెలియదు కానీ అసలు ఏంటో తెలియదు. ఇప్పుడు మా ఇక్కడ తెలంగాణ ఇలా ఉంది కదా సార్, మన ఆంధ్రాకి వచ్చేటప్పటికి గల్లీ సర్పంచ్ కూడా బిల్డప్ అండి, మామూలు బిల్డప్ కాదండి. సర్పంచ్లు కూడా కాదు. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఆ ఎమ్మెల్యే ఏం చేస్తుంది, ఆ ఎమ్మెల్యే ఒక్కొక్క ఊరు 10 ఉంటాయి కదా, ఆ ఎమ్మెల్యేకి 20-30 ఎన్నో ఉంటాయి కదా, ఆ ఊర్లో ఉంటాయి కదండి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క నమ్మకం పెట్టుకుంటారు కదా, అక్కడ ఉండే అంటే ఈ ఊర్లో నువ్వు చూసుకో, చుట్టుపక్కల నువ్వు చూసుకో, ఇన్ఛార్జ్ చూసుకో, ఆ బంకులో వచ్చే కలెక్షన్ నువ్వు చూసుకో, ఇవన్నీ చెప్తాను కదా, ఇవన్నీ ఓపెన్గా మాట్లాడచ్చండి. ఇక క్వారీ వస్తాయి లారీలు నువ్వు చూసుకో, ఇది చూసుకో. ఇలా వీళ్ళలో కలడానికి వెళ్తే ఒక అంటే అసలు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ దొరుకుతుంది కానీ అలా ఉంటుందండి. అంటే ఏముండదు, పని బాట ఉండదు. సర్పంచ్ల అపాయింట్మెంట్ కూడా దొరకదా అసలు అలా తయారైపోయారంట ఈ ఆంధ్ర పొలిటీషియన్స్.
నిజంగా మీరు అన్నట్టు నాయకుడు అనేవాడు కార్యకర్తల కోసం అంటే వాళ్ళ బాగు కోసం చూసే వాళ్ళే నాయకులుగా ఎదుగుతారండి. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారి కోసం చాలామంది చెప్పేవారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు ఉండేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా సెక్రటరీగా ఏదో ఉండేవారంట. ఆయన చెప్తుంటారు చాలామంది నాయకులు టీడీపీ వాళ్ళు అంటే కార్యకర్తలు వాళ్ళు చెప్తుంటారు. చంద్రబాబు గారు వాళ్ళ దగ్గరికి వస్తే పేరు పెట్టి పిలుస్తారట వాళ్ళని. అంటే ఆయన స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో హైదరాబాద్లో ఉండే చంద్రబాబు నాయుడు గారు అక్కడెక్కడో ఉండే ఒక కార్యకర్త పేరుని కూడా గుర్తుంచుకొని వాళ్ళతో మాట్లాడుతూ అంటే అంత పట్టంట, పార్టీ మీద అంత పట్టంట. అంటే ఇలాంటి నాయకులే సస్టైన్ అవుతారు. ఇంత లాంగ్ రన్లో వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతున్నారు. ఒక నాయకుడిగా ఇంకా వాళ్ళ ప్రభ కొనసాగుతుంది, పోరాటం సాగిస్తున్నారు, అంటే అది చేస్తున్నారు అంటే గొప్ప విషయం. మీరు అన్నట్టు ఇలాగా సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అంటే యాక్చువల్గా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ని సినిమా పరంగా కూడా మంచిగా చేయాలని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, అలాగే లోకేష్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారు మన సినిమా వ్యక్తి. ఈ విధంగా అంటే సినిమా పరంగానే కాకుండా అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేయడానికి చూస్తున్నారు. మీకేమనిపిస్తుంది అక్కడ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళ మీద? ఏమంటే మన ఇండియాలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్నంత వనరులు కానీ డెవలప్మెంట్ చేయడానికి కానీ ఏ స్టేట్ లేనంత గొప్ప పొజిషన్ ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే, అది నాయకులు ఏకదాటిగా ఉంటే వాళ్ళ స్వలాభాలు చూసుకోకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళిపోద్దండి. ఎంచేతంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మన తెలంగాణ చూసుకోండి సార్. తెలంగాణలో ఎన్ని ఉన్నాయండి ఎయిర్పోర్ట్లు? నాకు తెలిసి ఇక్కడ తర్వాత వరంగల్ ఉందా లేదు వస్తుంది అంతే. ఓన్లీ హైదరాబాద్. ఆంధ్రలో ఎన్ని ఉన్నాయండి ఎయిర్పోర్ట్లు? వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప ఇంకా ఉన్నాయి. ఇంకా 5 ఎయిర్పోర్ట్లు. పుట్టపర్తి. ఇన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి. ఏమంటే జంక్షన్స్ ఉన్నాయండి. విజయవాడ జంక్షన్ అంటే మొత్తం చాలా స్టేట్లు కలిపేది, చాలా కలిపే స్టేట్లు జంక్షన్ విజయవాడ జంక్షన్. గుంతకల్ జంక్షన్, గుంతకల్ జంక్షన్ అటువైపు ఆ స్టేట్లను కలిపేది. అటువైపు ఏమండి అంటే వైజాగ్ గాలిలో చూసుకుంటే అన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి. ట్రైన్ చూసుకుంటే అన్ని ఉన్నాయండి. నేషనల్ హైవే చూసుకుంటే మన స్టేట్లో ఉన్నంత హైవే ఇంకెక్కడా లేదండి. అంటే చెన్నై దగ్గర నుంచి కలకత్తా వరకు మన స్టేట్ మీదకనే పోవాలండి, ఎలా ఉంటుంది. రెండోది ఏంటంటే ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చెందాలన్నా, ఒక వ్యాపారాలు పెరగాలన్నా పోర్ట్ కావాలండి. మన ఇంగ్లీష్ వాళ్ళు కూడా మన దేశానికి ఆక్రమించేసింది ఎలా వచ్చారండి? సముద్రం మీద కానీ వచ్చారు. పోర్ట్ మనకి వైజాగ్ పోర్ట్ ఉంది, తెలంగాణలో పోర్ట్ లేదు. నెల్లూరు పోర్ట్ ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఎన్ని పోర్ట్లు మనకి 5-6 పోర్ట్లు ఉన్నాయండి. వైజాగ్లో 2 పోర్ట్లు ఉన్నాయి, వైజాగ్ పోర్టు, గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు అండి. అవును, కాకినాడ పోర్టు. అంటే ఇంత ఒకే పోర్ట్ ఉంటుంది అనుకుంటాను, చెన్నై అండి. అంతే కదండి, చెన్నై ఒక పోర్టు ఉందండి. ఉన్న చెన్నై అంత ఉన్నప్పుడు మనకి ఎన్ని పోర్ట్లు ఉన్నాయండి? ఎంత డెవలప్మెంట్ ఉంటుందండి? కేవలం డెవలప్మెంట్ అవ్వట్లేదు, మనం ఎక్కడ ఆగిపోతున్నాం అంటే నాయకుల యొక్క స్వార్థం. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ అంటే వీళ్ళకి మోదీ గారు జత కలిసారు. సో ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమిలో మీరు అన్నట్టు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ని యాక్చువల్గా ప్లస్ పాయింట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని భావిస్తున్నారా? అంటే ఏ విధంగా ఉండబోతుంది? నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలంటే ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి ఆంధ్రప్రదేశ్. అంత ఉందండి, అంత వనరులు ఉన్నాయి, అంత రూట్ ఉందండి. రోడ్డు ఉంది, రైలు ఉంది, పోర్ట్ ఉంది, ఫ్లైట్ ఉంది, అన్నీ ఉన్నాయండి. ఉన్నా కూడా మనం వెనకబడుతున్నామంటే కారణం మనలో యూనిటీ లేకండి. ఓకే, ఇప్పుడు మనకి ఏమైందంటే ఒక పరిపాలన చేసే పార్టీ ఉంటుంది, ప్రతిపక్ష పార్టీ ఉంటుంది. ఏళ్ళు కొట్టుకు తిట్టుకోవాలి తప్పితే డెవలప్మెంట్కి ఏం చేద్దాం, ఎలా వెళ్దాం? ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ ఇలా ఉందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం అండి. ఏ మాట చెప్పుకోవాలి కదండి అది. అలాగే లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 years ఉంటే వారికి రూపురేఖ వచ్చేది, గ్యారంటీగా వచ్చేది. కానీ నాయకుల యొక్క స్వలాభం వాళ్ళ దాంట్లో చంద్రబాబు నాయుడు పార్టీలో వెన్నుపోట్లు పొడిచారు, ప్రతి పార్టీలో పొడుచుకున్నారు. అంటే మనకి కలిసి రావట్లేదు, ఈయనతో రావట్లేదు అని చెప్పేసి ఈయన దగ్గర ఉంటే దెబ్బ వేస్తారు.
మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు ఏమైందంటే ఆ ఉన్నది వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఈయన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎలాస్టిక్ టైప్లో అయిపోయిందండి. ఇలా లాగాడు, వదిలేదు, మళ్ళీ ముడిచిపోయింది, మళ్ళీ లాగుతున్నాడు అండి. అది మరి ఎంతవరకు అవుద్దో తెలియదండి. మళ్ళీ ఈయనకి ఇంకొక టర్మ్ కూడా ఇస్తే ఒక గ్రోత్ ఉంటుందండి, ఒక మంచి బీజం పడినట్టు అవుతుంది. ఇంకో టర్మ్ అంటే ఇప్పుడు వేయడానికి ఏముంది, ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి, వ్యవసాయం చేస్తే ఏం చేస్తాం, ముందు దుక్కు దున్నుతామండి. దుక్కు దున్నితే సరిపోదు కదండి, విత్తనాలు వేయాలి. విత్తనాలు ఇప్పుడు ఆయన దుక్కు దున్నాడండి, విత్తనాలు వేసే టైంకి గవర్నమెంట్ పోయింది, మళ్ళీ దుక్కు దున్నంతా బీడ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు దుక్కు దున్నుతున్నాడు, మళ్ళీ విత్తనాలు వేసే టైంకి ఏమవుతుంది, విత్తనాలు వేయాలంటే 5 years పడుతుందండి, ఇంకొక 3 years 4 years. ఈ టైం కూడా ఉంటే ఆ విత్తనాలు వేస్తే అప్పుడు ఏమైనా రావడానికి అవకాశం ఉంటుందండి. చెట్లు అవుతాయి, మొక్కలు అవుతాయి, వృక్షాలు అవుతాయి. సార్ యాక్చువల్ రాజేంద్ర ప్రసాద్ గారితో మీకు చాలా మంచి రిలేషన్, చాలా సినిమాల్లో ఆయన చేసినట్టున్నారు కదండి. మీ ఇద్దరం కలిసి ఇప్పుడు ఏ సినిమా పని చేయలేదా? అసిస్టెంట్ గా మీరు చేసినప్పుడు చేశారా? అప్పుడు కూడా చేయలేదా? కానీ నేనంటే చాలా ఇష్టం అని అతనికి, ఎలా అండి? అంటే నా ప్రేయస్ రవి సినిమా చూసాను, నాకు ఫ్యాన్ అయిపోయాడు నేను రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు అప్పుడండి, ఇంకా అప్పటి నుంచి నేను కలిసినప్పుడల్లా మహేష్ మన సినిమా చేయాలంటుండేవాడు. నేను అనుకోకుండా ఈ సినిమాకి మాకు సెట్ అయిందంటే అద్భుతంగా చేశాడు. ఆయన ఇప్పటివరకు చేరినటువంటి క్యారెక్టర్ చేశాడు. మనిషి కూడా మంచి చలాకీగా ఉంటాడు. అసలు టైం అండి 7:30కి ఫస్ట్ షాట్ అని అనుకోండి, 7:15కి వాళ్ళ అసిస్టెంట్ సార్ రెడీగా ఉన్నారు అంటే నేను షాట్ తీయాలంతే. ఆయన చాలా సార్లు చెప్తూ ఉంటారు కదండి సమయపాలన. అలాగా తర్వాత ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులు కానీ ఎవరికి అసలు టైం లేదండి, టైం సెన్స్ లేదండి. తర్వాత షార్ట్ అయిపోయింది అనుకోండి, షార్ట్ అయిపోతే పక్క వాళ్ళు తీస్తున్నప్పుడు ఏం తీస్తారో ఏదో చూసి చూడండి. లేదంటే ఆ షార్ట్ అయిపోయిందో కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి, క్యారవాన్లోకి వెళ్ళి కూర్చునేవాడు. కూర్చుని షర్ట్ కూడా నెలకొండగా చైర్లోనే అలా కూర్చునేవాడు. ఏమండి కంటిన్యూటీ ఉంటుంది కదండి. అవును, అదే వేరే ఆర్టిస్టులు అనుకోండి, మా సినిమాలో చేసిన వాళ్ళే చెప్తున్నా, షార్ట్ అయిపోయింది అనుకోండి, షార్ట్ అయిపోతే వెళ్ళిపోయి క్యారవాన్లోకి వెళ్ళిపోయి పడుకునేవారండి. నెక్స్ట్ షాట్ పిలిచి నెక్స్ట్ షాట్ మళ్ళీ 20 నిమిషాలు వచ్చేసరికి ముఖం అదో రకంగా పెట్టుకుని నిద్రకాళ్ళు వేసుకుని జుట్టు చెరుపుకుని షర్ట్ నలుపుకుని ఇదండి. అసలు ఆయన అసలు పోయిందండి. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు కదండి, సమయపాలన అంతనా పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి దగ్గర నేర్చుకున్నాను నేను. అక్కడ ఆయన దగ్గర వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవారు మా తండ్రి గారు, అక్కడే పుట్టి పెరిగాను అని చెప్తూ ఉంటారు. సార్ రాజేంద్ర ప్రసాద్ గారి టాపిక్ ఎందుకు తీసుకుని వచ్చానంటే, అద్భుతమైన నటుడు, కామెడీకి బ్రాండ్, ఆయన కామెడీకి నట కిరీటి, అద్భుతమైన ఏదైనా అద్భుతం చేస్తారు. సార్ నేను గమనించింది చాలా సార్లు చాలా మంది చెప్తూ ఉంటారు, హాస్యం పండించేవాడు ఏదైనా పండించగలడు, నవరసాల్లో ఏదైనా చేయగలడు అంటారు. హాస్యం పండించడమే కష్టం. సో అందులో ఆయన కింగ్, నటకిరీటి. ఆయన సినిమాలు రిలాక్సేషన్ కోసం ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కూడా చూసేవారని ఆయన స్వయంగా చెప్పారు. ఎంతోమంది చూస్తూ ఉంటారు. ఆయనకి చాలా చాలా రెస్పెక్టబుల్ ఇది ఉంది. కానీ ఈ మధ్య ఆయన కొన్ని ఫంక్షన్స్లోనే అనుకోకుండా నోరు జారడం, లేకపోతే ఎందుకో ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. రీసెంట్గా కాంతారావు గారిని పొగుడుతూ, కాంతారావు గారు అంటే చిన్న వ్యక్తి కాదు, ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారితో సమానంగా, అంటే జానపద సినిమాల్లో ఎన్టీఆర్ గారితో సమానంగా ఒక గొప్ప నటుడిగా వెలుగొందిన, గొప్ప హీరోగా వెలుగొందిన ఆయన కాంతారావు గారు. సో ఆయన పొగడడంలో తప్పులేదు, కానీ పొగుడుతూ అక్కడ ఎంజీఆర్ గారితో పోల్చడం, అంటే ఆయన్ని తక్కువ చేసేటట్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం తమిళ వాళ్ళని చాలా బాధించింది. అంటే తమిళ వాళ్ళనే కాదు, ఇప్పుడు ఎవరైనా కూడా మనం సినిమా వాళ్ళం, ప్రతి ఒక్కరిని, ప్రతి నటుడిని మనం గౌరవిస్తాం, ప్రతి నటుడిని ప్రేమిస్తాం. ఆయన తమిళ అతను కాబట్టి మనం ఆయన సినిమాలు చూడమని ఏమి ఉండదు కదండి. సినిమా వాడికి ఇప్పుడు సినిమానే ప్రపంచం, నా భాషా భేదాలకు అతీతంగా ఉంటాం మనం సినిమా వాళ్ళం. కానీ ఈ విషయం మన సినిమా వాళ్ళని కూడా బాధించింది. ఎందుకు సార్ ఆయన అంటే అట్లాగా, అంటే ఆ ఫ్లోలో ఎందుకు గతి తప్పుతున్నారు అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే దగ్గరగా ఉన్నారు కాబట్టి. అంటే గతి తప్పడం కాదండి, ఆయనకి ఏంటంటే చాలా చనువు అండి, అందరూ చనువు, అందరు ఆర్టిస్టులు అందరూ చనువు. తర్వాత ఆయన కళ్ళ ముందే అందరూ పెరిగారు. నేను ఇంకోటి కూడా క్లియర్ చేయాలనుకున్నానండి, చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్ అడగడం రాజేంద్ర ప్రసాద్ గారి గౌరవాన్ని తగ్గించడం నా ఉద్దేశం కాదండి. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మాకు చాలా చాలా, నాలాంటి వాళ్ళకి చాలా సినిమాలు చూసాం, ఎంతో గౌరవం. కానీ ఆయన
చేసిన దాని మీద ఒక బాధతో అడుగుతున్నాను అనమాట. చెప్పండి సార్. ఆయనకి ఏంటంటే చాలా చనువు అండి అందరూ. ఆ చనువుతో ఏమంటారంటే సరదాగా అరే ఎవరైనా పిలుస్తుంటారు. అదే అరే ఎవరైనా ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అంతకుముందు మీడియా లేదు కదండి. ఆయన ఎప్పుడు అలా సరదాగా మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు మీడియా మెయిన్ వాడు పట్టించుకోకపోయినా చిన్న వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని వాళ్ళ తమ్నైల్స్ పెంచుకోవడం కోసం దాన్ని హైప్ చేస్తారండి. ఈ మధ్య మీరన్న మాట నేను విన్నానండి, బట్ నేను చూడలేదు. ఆయన ఏం మాట్లాడారంటే నేను వినలేదు, చూడలేదు. బట్ ఆయనది మాత్రం నేను విన్నానండి. ఆయన తమిళ్లో నిన్న మొన్న 2 days బ్యాక్ చూసాను, ఏదో న్యూస్లో చూసాను. తమిళ్లో ఆయన నేను అలా మాట్లాడకుండా ఉండకూడదు. నేను అంటుంది ఆయన చాలా సార్లు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. 2-3 సార్లు ఇన్సిడెంట్స్ కూడా తెలియదేం కాదు మన తెలుగులో కూడా. అంటే తర్వాత ఆయన సరే పొరపాటు అయింది, చింతిస్తున్నాను అని క్షమాపణలు చెప్తున్నారు. అంటే ఆయన లాంటి పెద్ద వ్యక్తి నోరు జారడం అని అంటే దీని మీద చాలా మంది అనలిస్టులు కూడా అంటే ఆయన అభిమానించే వాళ్ళే చాలా బాధగా ఎనాలిసిస్ చేశారు. ఆయన ఎందుకు మైక్ ముందుకు రాగానే అలాగా నోరు జారే విధంగా ప్రవర్తిస్తున్నారు, మళ్ళీ క్షమాపణ చెప్పడం ఎందుకు, ఆయన స్థాయిని ఆయనే ఎందుకు తగ్గించుకుంటున్నారు అన్నట్టు కొంతమంది అంటున్నారు. పెద్దవాళ్ళు అంటున్నమాట, నా మాట కాదు సార్, పెద్దవాళ్ళు అంటే ఆయన చనువు అనేది యాక్చువల్గా మీరు అన్నది కరెక్ట్. ఆయన అలీ గారితో అయినా, ఇంకోరితో అయినా, బ్రహ్మానందం గారితో అయినా, ఎవరితో అయినా, ఎనీ పెద్ద హీరోతో అయినా చాలా చనువుగా ఉంటారు, వరసలు పెట్టుకొని పిలుచుకుంటారు, అదంతా ఒక వరకు. కానీ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అక్కడ ఒక డెకరం అనేది ఉంటుంది, ఒక సభా గౌరవం అనేది ఉంటది కదా. అది ఆయన లాంటి వ్యక్తికి వేరే వాళ్ళు ఎందుకు చెప్పడం, ఆయనకి తెలుసు కదా అని నా ఉద్దేశం. అదే ఆయన ఏంటంటే ఇంట్లోనూ ఈదులోనూ ఒకే రకంగా ఉండే క్యారెక్టర్ వచ్చిన ప్రాబ్లం అది. అంటే ఈదులో ఒక రకంగా ఉండాలి, ఇంట్లో ఒక రకంగా ఉండాలి, సెట్లో ఒక రకంగా ఉండాలి కదా. సెట్లో ఎలా ఉంటారో ఈదులో ఎలా ఉంటారో ఇంట్లో ఎలా ఉంటారు, అందరూ చనువుగా ఉంటాడు. అది ఆ చనువుగా ఒకసారి ఆ ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు వెనకది ముందు వెనక్కి పడుతుంటుందండి. ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుతుంటే ఇటు రారా అంటాం, ఇటు రారా అంటాం, ఇటు రారా అన్న దాంట్లోనూ ఇటు రారా అన్న దాంట్లోనూ తేడా ఉంది కదండి. ఎక్స్ప్రెషన్ తో అలాగా ఆయన మాట్లాడితే ఒకసారి ఎక్స్ప్రెషన్ మారుతుంది అంతే, దాంతో అది ఇదవుతుంది తప్పితే అది మనం ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అలీ గారి విషయంలో కూడా ఆయన అఫెండ్ అవ్వలేదు. అలీ గారు తర్వాత చెప్పారు, రాజేంద్ర ప్రసాద్ గారు మా కామన్ అంటే ఆయన చదువుతూ అన్నారు, ఇది పట్టించుకోవద్దు అభిమానులు, ఇది పక్కన పెట్టండి అని అలీ గారు మీడియా ముందు చెప్పడం జరిగింది. అంటే ఆ ఇష్యూలో అలీ గారికి ఆయనకి జరిగిన ఇష్యూలో. సో ఆయన్ని అర్థం చేసుకున్న వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు, కానీ మీడియా ముఖంగా కొన్నిసార్లు మాట్లాడినప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంది కదా అన్నది. దీని మీద తర్వాత ఏం చర్చిస్తారా ఆయనతో, రాజేంద్ర ప్రసాద్ గారితో, అంటే మీ అభిమానులు ఇలా బాధపడుతున్నారండి అని? లేదంటే ఆయనకి ఇప్పుడు ఆయన మైండ్ లోకి వెళ్తానే కదా సార్ చెప్పాడు, మళ్ళీ మనం చెప్పాల్సిన మాట్లాడలేదు. సో రాజేంద్ర ప్రసాద్ గారికి మీది ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిచిపోతుంది. 100%. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా నా సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఈ క్యారెక్టర్ తను చేసిన క్యారెక్టర్, నా డైరెక్షన్ గురించి, పిక్చరైజేషన్ గురించి. మొన్న బట్టి గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా బాగా చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, పృథ్వీ గారు వచ్చారు, కేదార్ శంకర్ గారు వచ్చారు, ముగ్గురు వచ్చారు. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు అంటే తెలియని వాళ్ళంటే ఎవరు లేరులేండి, ఎందుకంటే ఆయన ఒక బ్రాండ్. అదే సార్, ఎన్ని రోజులండి మీరు షూట్ చేశారు అక్కడ పిఠాపురంలో మీ సినిమాని? అక్కడ 30 రోజులు షూటింగ్ చేశారు. 30 రోజులు అంటే 30 రోజులతో అయిపోయిందా? లేదండి, అక్కడ 30 రోజులు, ఇక్కడ హైదరాబాద్ లో 15 రోజులు అండి. ఓ, ఇక్కడ కూడా చేశారా? గోవా అండి. చెప్పిన 3 ప్రేమ కథలు ఉన్నాను కదండి, 3 ప్రేమ కథలు. ఒకటి హైదరాబాద్, ఒకటి గోవా బ్యాక్డ్రాప్, ఒకటి పిఠాపురంలో ఎక్కువ స్టోరీ ఎక్కువ పిఠాపురం. ఫ్యామిలీ కథలు, తల్లిదండ్రుల క్యారెక్టర్ అన్ని కూడా పిఠాపురం. సో ఆ సినిమా సక్సెస్ అవ్వాలి సార్, మనస్ఫూర్తిగా మంచి హిట్ అవుతుంది. ఈ సినిమా ఏంటంటే ఓటీటీలో కూడా చాలా పెద్ద హిట్ అవుతుందండి. అంటే ఒక ఫ్యామిలీ 2-3 సార్లు చూస్తారండి, కుటుంబ సమేతంగా చూస్తారండి, విడివిడిగా చూస్తారండి. ఇప్పుడు ఫాదర్ ఏదైనా పొరపాటు చేస్తున్నాడు కూడా, అంటే తను కానప్పుడు తన మాట వినకుండా బయటకు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎక్కడో వెళ్ళిపోయిన ఫాదర్ కూడా ఇంట్లో పర్సనల్గా చూసుకుని ఫీల్ అవుతాడు, నేను ఇలా చేసి ఉండకూడదే, చేసుంటే ఇలా జరిగిందే. లేదంటే ఇంకొక ఫాదరు అతను ఇలా చేసుంటే బాగుండేదే, వాళ్ళు ఫీల్ అవుతారండి అందరూ. వాళ్ళు ఒక చెప్పాను కదా ఒక అర్థం అన్నాను కదా, అర్థం అలా కరెక్షన్ చేసుకుంటారు. వెళ్దాం, ఎక్కడుందో తెలుసుకుందాం, లేకపోతే ఎలా ఉన్నా చూద్దాం అనేసి వీళ్ళకి వెళ్ళి అలా తీసుకొచ్చే విధంగా ఉంటుందండి. ఈ సినిమా మొన్న నేను సెన్సార్కి వెళ్ళినప్పుడు సెన్సార్ ఆఫీసర్ అన్నాడండి, లాస్ట్ 20 నిమిషాలు నాకు తెలియలేదు మహేష్ గారు డైరెక్టర్, నాకు ఏదో
ఇది కన్నా అయిపోయింది, ఒక ఏదో డ్రీమ్లోకి వెళ్ళిపోయాను నేను, సినిమా ఎమోషన్లోకి వెళ్ళిపోయా, సినిమా అది అనేసి క్లీన్గా ఇచ్చాడు. సో సెన్సార్ వాళ్ళు ఆ విధంగా ఫీల్ అయ్యారంటే డెఫినెట్ గా మంచి సినిమా. నేను మా పార్ట్నర్స్ దీనికి 3 ప్రొడ్యూసర్లు అండి, ఆకుల సురేష్ పటేల్ గారు, ఆయన బాలకృష్ణ గారని, ఎఫ్ఎం మురళి గారని. వీళ్ళెవరూ సినిమా చూడలేదండి, ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు. ఫస్ట్ కాపీ అంతా రెడీ అయిన తర్వాత సరే పంపించిన తర్వాత వాళ్ళందరూ అంటే 1 వీక్ బ్యాక్ సినిమా చూస్తాం అన్నారు. నేనంటే సినిమా మీ ఫ్యామిలీతో రండి, మీ ఫ్రెండ్స్తో రండి, తర్వాత ఎంటుకలు లాగుతారు కదా అటువంటి వాళ్ళు కూడా తీసుకురండి, సినిమాని ఎనాలిసిస్ చేసుకోని కూడా తీసుకురండి, నాకేం ప్రాబ్లం, అందరూ చూపించండి, చూపించిన తర్వాత ఏమంటారు చూడండి అంటే అందరూ ఒకే ఒక మాట. సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎటువంటి ఉన్నా సరే నా ప్రేయసర వేళలాగా మ్యాజిక్ చేస్తాను, అంటే సరెండర్ అయిపోతారు సినిమా. కానీ సినిమా సూపర్ అండి, ఇది సినిమాకి పేరు పెట్టడానికి అవకాశం లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్స్ట్రీమ్, ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు సెకండ్ హాఫ్. అది అసలు ఏంటో తెలియట్లేదు అనేసి కొంతమంది సినిమా చూసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో నాకు పర్సనల్గా ఫోన్ చేసి, నేను మీ సినిమా చూసిన తర్వాత ఒకటి తెలుసుకున్నానండి, భార్య దగ్గర ఎలా ఉండాలి, సినిమాలో ఉంటుంది భార్యతో ఎలా భర్త ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లల తండ్రితో ఎలా ఉండాలి అని ఒక ఆయన నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి, సార్ మీ సినిమా చూసి నేను నా భార్యతోటి ఇలా ఉండాలి, మిస్ అవుతున్నాను, చాలా మిస్ అయ్యాను అని అనిపించింది నాకు. రిలీజ్ అయ్యారు అంటే ఒక వంట బాగా చేసినందుకు బాగుంది అని మాట చెప్పడానికి ఎందుకు మనకి ఇగో ఫీలింగ్, బాగాలేదంటాం, బాగపోతే బాగా ఎక్కువ బాగున్నప్పుడు ఎందుకు అనకూడదు, బాగుంది. ఇంకోటి ఏదంటే వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తే మనం అప్రిషియేట్ చేయాలి, చేస్తే వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. నేను ఈ 30 సంవత్సరాల్లో మిస్ అయ్యింది నేను కొన్ని, ఈ టెన్షన్ ఇంకా ఇలా ఉందాం అనుకుంటా మా వైఫ్ తోటి అనేసి అంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. మార్పు తీసుకొచ్చే సినిమా అవుతుంది కొద్ది మందిలో అయినా. ఆయన బయట బయట పెద్ద పొజిషన్లో వ్యక్తి, పెద్ద పొజిషన్లో వ్యక్తి ఆయన. అలాగే సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగా కనెక్ట్ అయ్యారు, ప్రివ్యూ చూసిన వాళ్ళందరూ. దాంతో నాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా మీద. అంటే నేను ప్రేజ్ రావికి ఎంత కాన్ఫిడెన్స్గా ఉండిపోయినో ఈ సినిమా కూడా దానికి డబల్ ఉన్నాను. సూపర్. తర్వాత నాకు ఈ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ తర్వాత సినిమా చేస్తే గ్యాప్ ఇచ్చి కూడా మంచి సినిమా చేశాడు మళ్ళీ, అందరూ చూడాల్సిన సినిమా చూసాడు. ఈ రోజు సినిమా చూస్తున్నాం కదా సార్, కుటుంబ సమేతంగా చూడడం కొంచెం ఇబ్బంది పడుతున్నాం, అందరం కూర్చొని చూస్తున్నప్పుడు. ఇప్పుడు ఇంట్లోనే ఒకసారి ఏదో సినిమా థియేటర్లు మిస్ అయితే ఇంట్లో ఓటీటీలు చూస్తామండి. ఏదో ఒక సీన్ వస్తున్నప్పుడు తెలియకుండా ఫోన్లో వాంటెడ్గా, అంటే మనం డైవర్ట్ చేయడం కోసం, లేదా వాళ్ళు ఫీల్ అవుతారేమో, ఇంట్లో ఫ్యామిలీతో చూస్తున్న పిల్లలతో చూస్తుంటాం కదండి, లేదంటే ఫోన్ వస్తుంటే పక్కకి వెళ్ళి మాట్లాడడం, ఇలా అవుతుందండి. అలాగే నా సినిమాలో ఉండదు. నా సినిమాలో అందరూ షేర్ చేసుకుంటారు. సినిమాగా అందరూ సకుటుంబంగా చూసే సినిమా అవుతుందని మీ ఉద్దేశం, అంతే కదండి. సింగిల్ టికెట్లు తెగవండి, 3-4 టికెట్లు, 5 టికెట్లు, 6 టికెట్లు. సూపర్ సార్, సూపర్గా మీ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రేజ్ రావి అనే సినిమా ఇందాక మెన్షన్ చేశారు కాబట్టి, ఆ మ్యాజిక్ ఎలాగైతే మ్యాజిక్ అనేది క్రియేట్ చేసిందో, అలాగే మీ పిఠాపురంలో అలా మొదలైంది. ఏం మొదలైందో మీ సినిమాకి వచ్చి చూస్తాం. సరే, అలా మొదలైంది కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్ ద సేమ్ టైం మీ సినిమా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా వెళ్ళాలని కోరుకుంటున్నామండి. ఆల్ ద బెస్ట్. అంటే ఆయన దృష్టిలో ఉందని సినిమా ఉంది, బట్ అంటే నాకు కూడా పిలవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాం అంటే, ఎక్కడ ఏదో ఉంటుంది అక్కడ ఆయన ఇబ్బంది పడ్డారేమో బహుశా, అంచేత మధ్యలో వాళ్ళు సర్కిట్ ఆన్సరింగ్ చేయట్లేదు. మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన కూడా చూసే విధంగా ఆ పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా చూస్తే సంతోషిస్తాను. అంటే ఇటువంటి సినిమాలు రావాలని కోరుకునే వ్యక్తిని ఆయన కూడా ఏంటంటే కుటుంబాలు కలిసి ఉండాలి, అందరూ ఐక్యతతో ఉండాలి. మీరు సార్ చెప్తూ ఉన్నారు కాబట్టి అడ్డొస్తున్నాను, ఏమనుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఫస్ట్ సినిమా నుంచి రీసెంట్ సినిమా వరకు చూసుకుంటే చూడండి, ఎక్కడ అసభ్యత ఉండదండి. అసభ్యత అనేది ఆయన పెట్టడు. డైలాగ్ వల్గారిటీ కావచ్చు, సీనిక్ వల్గారిటీ కావచ్చు, అసలు ఉండదు.
అంటే కుటుంబం మొత్తం చూసే విధంగా ఉండాలని ఆయన ఎక్కువ అనుకుంటూ ఉంటారు. మీరు అంటూ ఉంటే గుర్తొచ్చింది. సో మీ సినిమా దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అవును. ఇప్పుడు. సో ఆ విధంగా ఆయనకి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 100% కనెక్ట్ అవుద్దండి. ఆయన ఓ మంచి సినిమా తీశాడు అంటే నా కాన్స్టిట్యున్సీ టైటిల్ పెట్టారు, ఓ మంచి సినిమా ఇది, జనాలకు ఉపయోగపడే సినిమా ఇది, ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు. బహుశా సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి నాకు ఏమన్నా అప్రిషియేషన్ లెటర్ కూడా రావచ్చేమో అండి. అంటే నేను కలిసి ఇప్పుడు నేను మీడియాలో మాట్లాడాను కదండి, ట్రై చేశాను, ఎన్నిసార్లు ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు అనేది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అదే అంటారు, నీకే కలడం కష్టం కదా, మాకేంటంటే. నన్ను చాలా మంది, నేను ఈ మంచి తిరిగాను కదా సార్ అప్పుడు, షూటింగ్ జరుగుతున్న టైంలో వచ్చి, నువ్వు అన్నావు కదా పవన్ కళ్యాణ్తో ఫోటో తీస్తాను కదా, మాకు ఫోటో తీయించు, ఎప్పుడు రమ్మంటారు ఏంటని. నాకు ఒక ఐడియా ఉండేదండి. అంటే నెగ్గిన తర్వాత ఆయన నాకు ఏమని చెప్పారంటే, అప్పుడు ఆయన కోసం ఎవరెవరు తిరిగారో వాళ్ళందరినీ పిలుస్తారు, పిలిచి వాళ్ళందరితో కూడా మాట్లాడతారు అని అంటే నేను ఆశపడ్డాను. నేను కూడా పిలుస్తారేమో, కలుద్దాం, కలిసినప్పుడు ఆయనకి సార్ నేను ఇలా ప్రామిస్ చేశాను సార్ కొంతమంది ఫోటోలు అనేసి నేను ఆయనకు ఒక ఆలోచన అంటే ఒక ఐడియా కూడా ఇద్దామని అనిపించింది. నాకు నచ్చేదంటే ఆయన్ని దేవుళ్ళగా చూస్తారండి. ఏమంటే 53 గ్రామాలు ఉన్నాయండి. 53 గ్రామాలకి ఆయన నెలకి రెండు సార్లు వస్తున్నారు, పిఠాపురం పర్యటనకి అలా వస్తున్నారు. ఒకరోజు ఒక 10 గ్రామాలకి, ఒక మండలం, మండలం ఉంటుంది కదండి, ఒక మండలం కేటాయించి పిలిపించి ఫోటోలు తీయడం ఇంక రెండో పని ఏం లేదండి. అది చాలండి. ఇంకా వస్తే ఒక 1000 మంది, 2000 మంది, 3000 మంది ఉంటారండి. టక ఉందండి, నిమిషానికి 20-25 ఫోటోలు వస్తాయండి, తీస్తారు. తీయడం 1 by 1 లైన్లో ఉంటారు కదా, నిలబడడం టక్ తీయడం అండి. అలా చేస్తే అందరు ఫోటోలు ఇంట్లో ఉంటే నెక్స్ట్ ఆయన ఓటు బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ ఫోటో ఉన్న ప్రతి ఒక్కడు మళ్ళీ ఈయనకే గుర్తుతారు కదా. ఇప్పుడు రివర్స్ అవుతుంది నాకు బాధ అదే. ఇప్పుడు ఏంటంటే ఆయన్ని కలవడమే కష్టం అవుతుంది, తర్వాత ఆయన నిర్మించిన నాయకులు కూడా కలవడం కష్టం అవుతుంది. ఆయన ఎవరో అంతమంది 5 man కమిటీ అనేది పెట్టారండి. 5 man కమిటీ పెట్టి అది 1 monthకే అయిపోయిందండి. 5 man కమిటీలు మళ్ళీ ఆ కమిటీలో ఆల్కహాల్కి పడిసాక మళ్ళీ ఇప్పుడు ఏదో కమిటీ అండి. ఇవన్నీ సరే మాట్లాడితే ఇంకా అలా వస్తుంటుంది సార్. సరే, అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఊహించారో, ఏదైతే మీరు డ్రీమ్ చేశారో అది జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ప్రచారం చేసేటప్పుడు కొంతమందికి మీరు వాగ్దానం చేశారు, పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు తీయిస్తామని అని అన్నారు కదండి. సో అది మీ సినిమా ద్వారా, ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళి ఆయన మిమ్మల్ని పిలిపించి మీ ద్వారా అక్కడ మీరు ప్రచారం చేసినప్పుడు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అది తెలుసుకుని వాళ్ళ వరకు వెళ్ళగలుగుతారని ఆశిస్తున్నామండి. సో సినిమా అయితే సూపర్ సక్సెస్ అవ్వాలి, మీరు మళ్ళీ డైరెక్టర్గా అద్భుతమైన సినిమాలు తీయాలని, అంటే అందరినీ అలరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది చంద్రమహేష్ గారితో ఒక మంచి ఇంటర్వ్యూ. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేస్తూ మీకు చేరువగా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. బాయ్ బాయ్.